అంజలి టీవీ. అది ఒక పాత పెంకుటిల్లు. ఉదయం 4 గంటల సమయంలో పెరట్లో ఇంకా చీకటి పూర్తిగా విడిపోలేదు. చలికి గజగజ వణుకుతూ అంజలి బావిలో నుంచి నీళ్లు తోడుతోంది. ఆమె చేతులు కాయలు కాసి ఉన్నాయి. బావిపైన పక్కన ద్వీపం కింద పుస్తకం పెట్టుకుని చదువుకుంటూ నీళ్లు తోడుతోంది. పక్కనే పెద్ద కుప్పలా పేరుకుపోయిన అంట్ల గింటల్ని చూసి నిట్టూరుస్తుంది. అప్పుడు అంజలి తనలో తాను, దేవుడా, ఈరోజు బయాలజీ ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఆ బొమ్మలేయడం ఇంకా పూర్తి కాలేదు. ఈ అంట్లు దోమడం ఎప్పుడవుతుందో, నేను కాలేజీకి ఎప్పుడు వెళ్తానో. అంతలోనే ఇంటి వరండాల నుంచి దగ్గు శబ్దం వినిపిస్తుంది. మేనత్త కాంతం చేతిలో వేపపుల్ల పట్టుకొని నిద్రమత్తులో ఉన్నా కూడా కళ్లల్లో కోపం నింపుకొని బయటకొస్తోంది. ఏమే అంజలి, తెల్లారి కోడి కూసి గంట అవుతోంది, ఇంకా ఆ బావి దగ్గరే ఉన్నావా? ఆ నీళ్లు దొడ్డం అయ్యిందా, లేక ఆ బావిలో దూకే ప్లాన్ ఏమైనా చేస్తున్నావా? అంజలి ఉలిక్కిపడి పుస్తకం వెనక్కి దాస్తూ, లేదత్తయ్యా, నీళ్లు దొడ్డం అయిపోయింది. ఇప్పుడు గిన్నెలు తోమేస్తున్నాను. రాత్రి మీరు మావయ్య తిన్న కంచాలు ఎండిపోయి ఉన్నాయి కదా, నానబెట్టి తోముతున్నాను. అయిపోవచ్చిందత్తయ్యా. ఓహో, ఎండిపోయి ఉన్నాయా? మహారాణి గారు రాత్రి ఏం చేస్తున్నారు మరి? తిని తొంగున్నారా? ఏది ఆ చేతిలో ఏముంది? వెనకేం దాచావు? అంజలి భయంతో వణికిపోతూ, ఏం లేదత్తయ్యా. కాంతం అంజలి చేతిలో ఉన్న పుస్తకాన్ని బలంగా లాక్కుంటుంది. ఏం లేదా? మరిదేంటే? చదువు చదువు చదువు. ఈ దరిద్రపు చదువు వల్లనే మా బతుకులు ఇలా తాగలంటే. పొద్దున్నే లేచి ఇంటి పని వంట పని చక్కబెట్టమంటే ఈ పుస్తకాలు పట్టుకుని ఏడుస్తావా? ఈ పుస్తకం ఉంటేనే కదా నీకు అధ్యాస ఉండేది. అలా అంటూ కాంతం ఆ పుస్తకాన్ని మడిచి పక్కనే మండుతున్న పొయ్యిలో పడేయడానికి చేతుతుంది. అంజలి గట్టిగా అరుస్తూ, వద్దత్తయ్యా, అత్తయ్య, మీ కాళ్ళు మొక్కుతాను, ఆ పుస్తకం కాల్చకండి. ఈరోజు ప్రాక్టికల్స్ ఉన్నాయి అత్తయ్య. అది లేకపోతే సార్ నన్ను క్లాస్లోకి రానివ్వరు. ప్లీజ్ అత్తయ్య, ఆ ఒక్క పుస్తకం ఇవ్వండి. మిగిలిన పనులని ఇప్పుడే చేసేస్తాను. క్లాస్లోకి రానివ్వకపోతే చదువు మానే, ఇంటికొచ్చి పశువుల పక్కడుగు. నీకు చదువెందుకే? రేపొద్దున మొగుడింటికెళ్ళి అక్కడ కూడా ఈ పుస్తకాలు పట్టుకుని ఏలాడతావా? ఆడపిల్లకి వంటగదిలో గరిటె తిప్పడం రావాలి గాని ఈ రాతల గీతలు ఎందుకు? అలా అని ఆ పుస్తకాన్ని విసిరి కొడుతుంది. కానీ పొయ్యిలో కాదు, బురదలో పడేస్తుంది. పో, పొయ్యి ఆ బురదలో ఏరుకో. ఈ అంట్ల గిన్నెలన్నీ తలా మెరవకపోతే ఈ రోజు నుంచి నీకు తిండి లేదు. మధ్యాహ్నం పొలంలో కలుపు తీయడానికి కూలీలు రావడం లేదు, నువ్వే రావాలి. అత్తయ్య, ఈ ఒక్కరోజు కాలేజీకి వెళ్తాను అత్తయ్య. రేపు సెలవు కదా, రేపు మొత్తం పొలం పనులు చేస్తాను. ప్లీజ్ అత్తయ్య. కుదరదంటే కుదరదమ్మాయి. కాలేజీ లేదు, గీలేజీ లేదు. పొలానికి రాకపోతే మీ మావయ్యకి చెప్పి నీ వీపు విమానం మూత మోగిస్తా. అలా అంటూ కాంతం విసుగ్గా లోపలికి వెళ్ళిపోతుంది. అంజలి అక్కడే కూలబడిపోయి కుమిలి ఏడుస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో అంజలి దూరంగా మండుటెండలో పొలంలో కలుపు తీస్తోంది. ఆమె ముఖం కమిలిపోయింది. కాంతమేమో చెట్టు కింద కూర్చొని అంజలిని గమనిస్తోంది. ఏవే, అక్కడ ఇంకా గడ్డి మిగిలే ఉంది కదా, చూడు సరిగ్గా పీకను కూడా పీకలేవు. లేకపోతే ఈరోజు రాత్రికి నీకు పస్తులే. ఆ మాట విని సూర్యం అంజలి వైపు జాలిగా చూస్తాడు. ఏమే కాంతం, అది చిన్న పిల్ల, పొద్దున్నే లేచి ఇంటి సాకిరి అంతా చేసింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఎండలో కాస్త ఆగనివ్వవే, కళ్ళు తిరిగి పడిపోతే ఎవరు చూస్తారు? ఓహో, మేనకోడల మీద మమకారం తన్నుకొస్తుందా? మీ చెల్లి బావ పోతూ మన నెత్తి మీద శనిలా దీన్ని రుద్దిపోయారు. దీనికి తిండి పెట్టడానికే కదా మన ఆస్తంతా కరిగిపోతోంది. పని చేయకపోతే కూడెలా వస్తుందంటారు? అలా అనకే, అది మన బిడ్డ లాంటిది. బాగా చదువుకుంటోంది కదా, మంచి మార్కులు వస్తున్నాయి. ఏదో ఒకరోజు ఉద్యోగం వస్తే మన కష్టాలు తీరుతాయి కదా. ఉద్యోగమా? తొక్క, దానికి పెళ్ళి వయసు వచ్చింది. ఈ చదువుల పేరుతో ఇంకెన్నాళ్ళ మన ఇంట్లో ఉంచుతావు? రేపొద్దున ఏదైనా తేడా జరిగితే మన పరువేం కావాలి? అందుకే నా దగ్గర ఒక సంబంధం ఉంది. ఏంటి సంబంధమా? ఎవరిది? పక్క ఊరు రామాపురంలో రాఘవయ్య గారు ఉన్నారు కదా, వాళ్ళకి బాగా ఆస్తిపాస్తులున్నాయి. వాళ్ళ అబ్బాయి అరుణ్కి మన అంజలిని ఇవ్వమని అడుగుతున్నారు. రాఘవయ్య గారా? వాళ్ళు పెద్దలు కదా కాంతం, మనంజలిని చేసుకుంటారా? పైగా ఆ శకుంతలమ్మ గారు కాస్త గట్టి మనిషి నిన్నాను. అవన్నీ మనకెందుకండి, వదిలించుకోవడానికి ఎంతకంటే మంచి సంబంధం దొరకదు. శకుంతలమ్మ గారు ఈ మధ్య నన్ను గెలిచారు.
మీ అమ్మాయిని మాకివ్వండి, అనాథ కదా, పుణ్యం ఉంటుంది అన్నారు. పుణ్యం మూట దేవుడికెరుగు, మనకి పీడ విరగడైతే చాలు. సూర్యం ఆలోచిస్తూ, అంజలికి చదువుకోవాలనుంది కదా కాంతం, పెళ్ళంటే ఒప్పుకుంటుందా? దానిష్టంతో మనకేంటండి పని? రేపు సాయంత్రమే పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను. నువ్వు నోరు మూసుకొని ఉండు, మిగతాది నేను చూసుకుంటాను. ఆ సమయంలో సూర్యం అంజలి వైపు చూస్తాడు. అంజలి అలిసిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడు సూర్యం పరుగున వెళ్ళి అంజలి దగ్గరికి, అమ్మా అంజలి, అంజలి. అంజలి కళ్ళు తెరిచి నీరసంగా చూస్తూ, మావయ్య, నాకు చదువుకోవాలంది మావయ్య. ఈ పొలం పనులు నా వల్ల కావడం లేదు. బాధపడకమ్మా అంజలి, బాధపడకు. ఇక్కడ ఈ నరకం కంటే పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్తే అయినా సుఖపడిపోతావు. నీకు పెళ్లి చేస్తాను అంజలి. వద్దు మావయ్య, పెళ్ళొద్దు, నాకు భయం. వద్దమ్మా, నా మాటిను. ఈ కాంతం నిన్ను బ్రతకనివ్వదు. మంచి సంబంధం అట. రేపే పెళ్లి చూపులు. అక్కడైనా నువ్వు రాళ్ళలో ఉంటావని నా నమ్మకం. సూర్యం అలా చెప్పగానే అంజలి నిస్సాయంగా ఏడుస్తుంది. చదువుకి బ్రతుకుకి మధ్య జరుగుతున్న యుద్ధంలో తను ఓడిపోతున్నానని ఆమెకి అర్థమవుతోంది. అలా ఉండగా వాళ్ళు పనులన్నీ ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు సూర్యం ఇంట్లో పెళ్లి చూపుల హడావిడి మొదలైంది. ఆ సమయంలో శకుంతల, రాఘవయ్య, అరుణ్ ఒక బ్రోకర్ గారులో దిగుతారు. శకుంతల దిగగానే ఆమె ముఖంలో ఒక రకమైన పొగరు, కళ్లల్లో స్వార్థం కనిపిస్తాయి. అరుణేమో అమాయకంగా తల్లి వెనకాలే నిలబడతాడు. అప్పుడు కాంతం అతి వినయం నటిస్తూ, రండి రండి శకుంతల గారు, మా ఇల్లు చిన్నదే గాని మనసు చాలా పెద్దది, కూర్చోండి. పర్వాలేదులే, మాకు ఇళ్లతో పనే ఉంది. మా బంగళాలు ఇలాంటి గదులు 10 ఉంటాయి. ఆ అమ్మాయిని పిలవండి, మాకు టైం లేదు. అలా అంటూ ఉండగా అంజలిని రెడీ చేసి పక్కింటి మంగమ్మ తీసుకొస్తుంది. అంజలి ఏమో తల వంచుకొని వచ్చి నిలబడుతుంది. ఆమె అందం చూసి అరుణ్ కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు. రంగు తక్కువే, కాని కళగా ఉంది. ఏమే, తలెత్తు. అలా అనగానే అంజలి భయంగా తలెత్తుతుంది. చూడమ్మా, నేను డొంక తిరుగుడు లేకుండా మాట్లాడతాను. మా అరుణ్కి ఎంతో మంచి సంబంధాలు వస్తున్నాయి. లక్షల్లో కట్నాలు ఇస్తామంటున్నారు. కానీ నాకు అవే వద్దు. మాకు కావాల్సింది ఇంటిని చూసుకునే కోడలు. మా వంశం చాలా పెద్దది. మా ఇంట్లో కోడలంటే వంటింట్లో లక్ష్మీదేవిలా ఉండాలి, కానీ ఆఫీసులో తిరిగే మహాలక్ష్మిలా ఉండకూడదు. నీకు చదువు మీద ధ్యాస ఉందని నాను, అవన్నీ ఈ గుమ్మం బయటే వదిలేయాలి. మా ఇంట్లో కోడలు ఉద్యోగం చేయడం, చదువుకోవడం జరగదు. సమ్మతమేనా? అంజలి మావయ్య వైపు చూస్తూ, మావయ్య, నా చదువు. అయ్యో అక్క, దానికేం తెలుసు పిచ్చి పిల్ల. మీలాంటి పెద్దంటి కోడలవడమే దాని అదృష్టం. పెళ్ళయ్యాక మీ ఇష్టమే దానిష్టం. ఏమంటావు అంజలి? అది సరే, మరి అనాథంటున్నారు కదా, లాంఛనాల మాటేంటి? మేమేమీ ఆశించలేదు, కానీ మా పరువు నిలబడాలి కదా. దాని పేరు మీద మా అన్నయ్య రాసిన 2 ఎకరాల మాగాని పొలం ఉందక్క. అది మీ అబ్బాయి పేరు మీద రాసిస్తావు. పైగా నా దగ్గర ఉన్న 2 తులాల బంగారం పెడతావు. 2 ఎకరాల మాగాణి అంటే ఇప్పుడు ఇక్కడ ఎకరం 50 లక్షలుంది. ₹1 కోటి ఆస్తి. పైగా అనాథ కాబట్టి పుట్టింటికి వెళ్తానని గొడవ చేయదు. గొడ్డు చాకరీ చేయించుకోవచ్చు, లాభమే అని శకుంతల మనసులో అనుకుంటుంది. అలా మనసులో అనుకుని శకుంతల కాంతంతో, సరే సరే, మాకు సంబంధం నచ్చింది. ఆ పొలం కాగితాలు పెళ్లిపీటల మీద పెట్టాలి. మావయ్య, నా చదువు ఆపేయాలా? అంజలి, అక్కడికి వెళ్ళాక మెల్లగా అరుణ్ బాబును ఒప్పించుకోలేమ్మా. ముందు ఈ నరకం నుంచి బయటపడు. ఆ శకుంతలమ్మ గారు పద్ధతి గల మనిషిలో ఉన్నారు. నిన్ను బాగా చూసుకుంటారు. పాపం సూర్యం శకుంతల వేషాన్ని చూసి మోసపోయాడు. మేనత్త కంటే భయంకరమైన రాక్షసి నోట్లో తన మేనకోడల్ని పెడుతున్నానని అతనికి తెలీదు. అంజలి ఆశలన్నీ ఆవిరవుతూ ఉంటే ఆమె మౌనంగా అన్యాయాన్ని భరిస్తోంది. అలా చూస్తూ ఉండగానే పెళ్లి రోజు వచ్చేసింది. మండపంలో బాజా భజంత్రీలు మోగుతున్నాయి. అంజలి పెళ్లిపీటల మీద విగ్రహంలా కూర్చోనుంది. ఆమె మనసులో భయం, ఆందోళన, అలజడి రేపుతూ ఉన్నాయి. అప్పుడు అంజలి మనసులో, అమ్మా, నాన్న, నన్ను చూస్తున్నారా? నాకిష్టం లేని పెళ్లి జరుగుతోంది. నా పుస్తకాలు, నా ఆశలు అన్నీ ఈ హోమంలో కాలిపోతున్నాయా? ఈ అరుణ్ ఎలాంటి వారు?
ఆ అత్త నన్ను చదువుకొనిస్తారో లేదో. శకుంతల పక్కనే ఉండేది గమనించి పక్కన ఉన్న రాఘవయ్యతో గుసగుసగా, చూశారండి, తాళి కడుతుంటే ఏడుస్తోంది. ఇది మన ఇంటికొచ్చి శుభం చేకూరుస్తుందో అశుభం తెస్తుందో. ఇంటికి పదండి, దీనికి అసలు సినిమా చూపిస్తాను. అలా ఉండగా ఆ రోజు సాయంత్రం అప్పగింతల సమయంలో అంజలి కారెక్కడానికి సిద్ధంగా ఉంది. ఆమె చేతిలో ఒక పాత ఇనప పెట్టుంది. మేనమామ సూర్యం పసిపిల్లళ్లా ఏడుస్తున్నాడు. కాంతం మాత్రం ఆనందంతో వెలిగిపోతోంది. అమ్మా అంజలి, జాగ్రత్త. అత్తగారిని మావగారిని కన్నాళ్ళలా చూసుకోవాలి. ఏం కష్టం వచ్చినా మావయ్య ఉన్నాడని మర్చిపోకమ్మా. అంజలి ఏడుస్తూ మావయ్యతో రహస్యంగా, మావయ్య, నా పుస్తకాలన్నీ ఆ పెట్టెలో అడుగున పెట్టాను మావయ్య. ఎవరికీ తెలియకుండా దాచాను. అక్కడ అరుణ్ గారితో మాట్లాడి చదువుకుంటాను. మంచి పని చేశావు తల్లి. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి. ఏవే, ఇంకా ఏడుపులు ఆపండి, కారెక్కు. అక్కడ అత్తగారింటి వెళ్ళాక మా పరువు తీయకు, నోరు మూసుకొని పడుండు. అలా అనగానే అంజలి కారెక్కుతుంది. అత్తగారింటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మేనత్త ఇంటి నుంచి విముక్తి లభించిందని అంజలి అనుకుంటోంది. కాని ఆమెకు తెలియని విషయం ఏంటంటే, ఆమె ప్రయాణం నరకం నుంచి స్వర్గానికి కాదు, చిన్న నరకం నుంచి పెద్ద నరకంలోకి. అంజలి అత్తగారిల్లు రామాపురంలో ఒక పెద్ద భవంతిలోకి రాత్రి 8 గంటల సమయంలో గేటు దాటి కారు లోపలికొస్తుంది. ఇంటి ఆవరణమంతా నిశ్శబ్దంగా ఉంది. కొత్త కోడలికి స్వాగతం పలికే సందడి లేదు. శకుంతల కారు దిగి గంభీరంగా వెళ్లి గుమ్మం దగ్గర నిలబడుతుంది. అంజలి, అరుణ్ కారు దిగుతారు. అంజలి చేతిలో తన ఇనప పెట్టెను పట్టుకొని భయంగా నడుస్తుంది. శకుంతల ఏమో గట్టిగా, కఠినంగా, ఆగో. అత్తయ్య. కుడికాలు పెట్టి లోపలికొచ్చే ముందు నీకు ఇంటి నియమాలు తెలపాలి. ఎన్నాళ్ళు మీ మేనత్త ఇంట్లో పడ్డ కష్టాలు గుర్తున్నాయి కదా? గుర్తున్నాయి అత్తయ్య. బాగుంది. ఆ కష్టాలు కేవలం ట్రైలర్ మాత్రమే గుర్తుపెట్టుకో. సినిమా ముందుంది. ఆ 2 ఎకరాల పొలం కోసమే నిన్ను నా కోడలిగా చేసుకున్నాను. నువ్వు ఇంటికి కోడలిగా రాలేదు, పని మనిషిగా వచ్చావు. అది మర్చిపోయి యజమానురాలనని ఫోజులు కొడితే నీ బతుకు కుక్కల చింపిన విస్తీరవుతుంది. అత్తయ్య, ఏమంటున్నారు? ఏమంటున్నానా? నిజం చెప్తున్నానే. మారు నా గుప్పెట్లో ఉంటాడు. వాడు నోరు మెదపడు. మీ మావయ్య అమాయకుడు. ఇంకా నీకు దిక్కెవరు? అది విన్నాక అంజలి కళ్ళనీళ్లతో అరుణ్ వైపు చూస్తుంది. అరుణేమో తలదించుకొని నిలబడతాడు. రాఘవయ్య అసలు అక్కడ లేనట్టే ప్రవర్తిస్తాడు. అప్పుడు శకుంతల అంజలి చేతులని పెట్టెవైపు చూసి, ఇంకొక విషయం, ఆ పెట్టెలో ఏం తెచ్చావు? పాత బట్టలేనా, లేక ఇంకేమైనా చెత్త దాచావా? నా బట్టలే అత్తయ్య, ఇంకేమీ లేవు. నిజమా? నాకు అబద్ధం చెప్తే 4 కోసేస్తాను. ఆ పెట్టెలో పుస్తకాలు గాని, చదువుకి సంబంధించిన చెత్తగానుంటే ఇప్పుడే ఈ గేటు బయట పారేసి లోపలికి రా. నా ఇంటి గడప దాటాలంటే నీ చదువుని, నీ ఆత్మగౌరవాన్ని చంపేసుకొని రావాలి. అప్పుడు అంజలి మనసులో, దేవుడా, నా పుస్తకాలు నా ప్రాణం, అవి పెట్టెలో అడుగునున్నాయి. అత్తయ్యకి తెలిస్తే ఇప్పుడే కాల్ చేస్తుంది. లేదు, తెలియకూడదు. ఎలాగైనా దాచాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ భర్త, మామ ఎవరు నిన్ను కాపాడరు. నువ్వు బ్రతకాలంటే నా కాళ్ళ దగ్గర పడుండాలి. లేదా ఇప్పుడే వెనక్కి తిరిగి మీ మేనత దగ్గరికే పో. కానీ అక్కడ ఆ కాంత నిన్ను మళ్ళీ చేర్చుకుంటుందా? ఆలోచించుకో. ఈ నరకంలో ఉంటావా, లేక రోడ్డున పడతావా? అంజలి నిస్సాయంగా నిలబడిపోయింది. ఒక పక్క భర్త మౌనం, మరో పక్క అత్త బెదిరింపు. తన చేతిలోని పెట్టె బరువుగా అనిపిస్తుంది. అది కేవలం పెట్టె కాదు, తన కలల సమాధిలా అనిపిస్తోంది. అలా ఎటు కాకుండా మారింది అంజలి బ్రతుకు. వెనక్కెళ్తే మేనత్త అవమానం, ముందుకెళ్తే అత్తగారి అహంకారం. అలా అంజలి ఈ రాక్షస సామ్రాజ్యంలో తన అస్తిత్వాన్ని ఎలా కాపాడుకుంటుంది? కానీ గడప దాటకముందే శకుంతల అంజలిని హెచ్చరించింది. నీ పెట్టెలో చదువు వాసనంటే నిన్ను గేటు బయటే బారేస్తాను అని వార్నింగ్ ఇచ్చింది. మరిప్పుడు ఆ ఇనుప పెట్ట తెరుచుకుంటుందా? అంజలి రహస్యం బట్టబయలవుతుందా? ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం.
ఆ రోజు రాత్రి సమయంలో అత్తగారింటి హాల్లో వాతావరణం చాలా సీరియస్గా ఉంది. శకుంతల కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ అంజలి వైపు చూస్తోంది. అంజలి చేతిలో ఉన్న ఇనుప పెట్టెను గట్టిగా పట్టుకొని వణుకుతోంది. అరుణ్, రాఘవయ్య పక్కనే బొమ్మల్లాగా నిలబడున్నారు. ఏవే అలా రాయిలో నిలబడ్డావు? లోపలికి రావా? లేక మీ మేనత్తొచ్చి హారతి పట్టి పిలవాలా? వస్తున్నానత్తయ్యా. ఆగు, చేతులా పెట్టేంటి అంత గట్టిగా పట్టుకున్నావు? అందులో బంగారం ఉంటే ఎవరు లాక్కోర్లే గాని ముందది కింద పెట్టి కూడికాలు లోపల పెట్టు. ఆ సమయంలోని అంజలికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆ పెట్టెను వదిలితే అందులో ఉన్న పుస్తకాలు ఎవరైనా చూస్తారేమోనని భయం. కాని అత్తగారి మాట కాదనలేక పెట్టెను మెల్లగా కింద పెడుతుంది. అప్పుడు అంజలి మనసులో, సరస్వతీదేవి నన్ను కాపాడు తల్లి, ఈ పెట్టె మీద అత్తయ్య కన్ను పడకూడదు. నా ప్రాణం పోయినా పర్లేదు, కాని నా పుస్తకాలు మాత్రం బయటపడకూడదు అనుకుని అంజలి కుడికాలు లోపల పెడుతుంది. సాంప్రదాయం ప్రకారం అంతా జరుగుతున్నా అక్కడ మౌనం మాత్రం రాజ్యమేలుతోంది. చాలు చాలు, ఇక ఆపండి, ఇప్పటికే చాలా టైం అయింది. రే అరుణ్, నీ పెళ్ళం వచ్చింది కదా అని నోరు తెచ్చుకొని చూడకు. తీసుకెళ్లి ఆ గదిలో పడే. రేపటి నుంచి ఈ ఇంట్లో అసలు సినిమా మొదలవుతుంది. ఈ రాత్రికి మాత్రం నీ పెళ్ళం బుద్ధిగా ఉంటే సరి, లేదంటే. అరుణ్ తలదించుకొని సరేనమ్మా. అరుణ్ అంజలి పెట్టెను తీసుకుని గది వైపు నడుస్తాడు. అంజలి అతన్ని అనుసరిస్తుంది. వారు గదిలోకి వెళ్తూ ఉండగా శకుంతల రాఘవయ్యతో అంటుంది, చూశారా అండి, దాని నడకలో ఎంత పొగురుందో. అనాదాన్ని తెచ్చుకుంటే అది మన నెత్తి మీదకెక్కేలా ఉందే. ఆ పెట్టుబరువు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. అందులో ఖచ్చితంగా ఏదో దాచింది. ఓనీ లేవే శకుంతల, చిన్న పిల్ల కొత్తగా వచ్చింది, అప్పుడే అనుమానాలెందుకు? మీరు నోరు ముయ్యండి. పావుని పాలు పోసి పెంచితే అది కాటేక మానదు. ఈ రాత్రికి వదిలేస్తున్నాను, కానీ రేపొద్దున్నే దాని జాతకం మొత్తం బయట పెడతాను. ఆ పెట్టెతాళం పగలగొట్టైనా సరే అందులో ఏ ఉందో చూస్తాను. రాఘవయ్య నిస్సాహికంగా నిట్టూర్పు విడిచి తన గదిలోకి వెళ్ళిపోతాడు. శకుంతల మాత్రం అంజలి వెళ్లిన గది వైపే తీక్షణంగా చూస్తూ నిలబడుతుంది. అలా అంజలి గదిలోకి రాగానే అరుణ్ ఆ పెట్టెను ఒక మూల పెడతాడు. అంజలి వెంటనే వెళ్లి ఆ పెట్టె మీద కూర్చుంటుంది. ఆమె ప్రవర్తన చూసి అరుణ్ ఆశ్చర్యపోతాడు. ఏంటంజలి, ఎందుకలా భయపడుతున్నావు? ఆ పెట్టెలో ఏముంది? ఏం లేదండి, కేవలం నా బట్టలు మాత్రమే ఉన్నాయి. అబద్ధం చెప్పకు. అమ్మ అడిగినప్పుడు కూడా నువ్వు తడబడ్డావు. ఇప్పుడు కూడా ఆ పెట్టెను వదలడం లేదు. అందులో ఏముందో నాకు నిజం చెప్పు. నేను నీ భర్తని. భర్త అంటే భార్య కష్ట సుఖాల్లో తోడుండేవాడే కదండి. మరి అత్తగా నన్ను మాటలతో చంపుతుంటే ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? మా అమ్మంటే నాకు భయం అంజలి. ఈ ఊర్లో ఎవరినైనా అడుగు, శకుంతలమ్మ గారంటే గడగడలారిపోతారు. ఆమె మాటకు ఎదురు చెప్పే ధైర్యం మా నాన్నకే లేదు. ఇక నాకెక్కడుంటుంది? భయం ఉంటే ఉండొచ్చండి, కానీ అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం తప్పు కదా. నేను అనాథనని మీ అమ్మగారు నన్ను పని మనిషిలో చూస్తున్నారు. కనీసం మీరైనా నాకు అండగా ఉండరా? నేనిక అండగా ఉంటాను అంజలి, కానీ అమ్మకు తెలియకుండానే ఏదైనా చేయగలను. అమ్మకి తెలిస్తే ఇద్దరిని ఇంట్లో నుంచి గెంటేస్తుంది. అయితే ఒక సాయం చేయండి. ఈ పెట్టెలో నా బట్టలతో పాటు నా పుస్తకాలు ఉన్నాయి. ఏంటి, పుస్తకాలా? అమ్మో, అమ్మకు తెలిస్తే చంపేస్తుంది అంజలి. పెళ్లికి ముందే చెప్పింది కదా చదువొద్దని. అవునండి, కానీ చదువు నా ప్రాణం. మా మేనత్త మేనమామ నన్ను చదవనివ్వలేదు. కనీసం ఎక్కడైనా చదువుకోవచ్చని ఆశపడ్డాను. ప్లీజ్ అండి, ఎవ్వరికీ తెలియకుండా రాత్రిపూట మాత్రమే చదువుకుంటాను. పరీక్షలకి ఇంకా 2 నెలలే ఉన్నాయి. అవి రాసి పాస్ అయితే చాలు. నువ్వు నిప్పుతో చెలగాటమాడుతున్నావు అంజలి. అమ్మ కళ్ళు గద్ద కళ్ళు. ఆమె తెలియకుండా ఇంట్లో చీమ కూడా చిట్టుకుమనదు. ఈ పుస్తకాలు ఇక్కడుంటే చాలా ప్రమాదం. ప్లీజ్ అండి, నా జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఈ పుస్తకాలు ఎక్కడైనా దాచండి. అత్తయ్య కంట పడకుండా చూడండి. నాకు ఒక్క సాయం చేస్తే జన్మంతా మీకు రుణపడుంటాను. అరుణ్ అంజలి వైపు జాలిగా చూస్తాడు. ఆమె కళ్ళల్లో చదువు పట్ల ఉన్న తపన అతన్ని కదిలిస్తుంది. మొదటిసారిగా అతనిలో ఏదో తెలియని ధైర్యం వస్తుంది. సరే సరే, ఏడవకు. ఆ పెట్టె తాళమిటివ్వు. అలా అనగానే అంజలి తాళమిస్తుంది. అరుణ్ పెట్టె తెరిచి అడుగున ఉన్న పుస్తకాలను తీస్తాడు. వాటిని ఒక పాత దుప్పట్లో చుట్టి మంచం కింద ఉన్న ఒక రహస్యార్లోకి దాస్తాడు. ఇక్కడైతే అమ్మకి అనుమానం రాదు, కానీ నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట అందరూ పడుకున్నాక మాత్రమే తీసి చదువుకో.
తెల్లారేసరికి మళ్ళీ లోపల పెట్టేయాలి. ఒకవేళ అమ్మకి దొరికిపోతే నేనేం చేయలేను, గుర్తుపెట్టుకో. చాలా థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్. అంతలోని గది తలుపు మీద టక్ టక్ మని శబ్దం వస్తుంది. ఇద్దరూ ఉలిక్కి పడతారు. అరుణ్ భయంతో అంజలి వైపు చూస్తాడు. అంజలి గబగబా పెట్టెను సర్ది మూసేస్తుంది. అప్పుడు అరుణ్ మెల్లగా, ఎవరది? ఆ సమయంలో బయట నుంచి శకుంతల గొంతు గంభీరంగా, నేనేరా మీ అమ్మని. ఇంకా లైట్ ఆర్పలేదేంటి? పడుకోకుండా ఏం గుసగుసలాడుతున్నారు? ఆ, పడుకుంటున్నామమ్మా, ఇప్పుడే లైట్ ఆర్పేస్తున్నాం. ఆర్పండి ఆర్పండి. రేపు పొద్దున్నే 4 గంటలకి నీ పెళ్ళం లేవాలి. లేకపోతే బకెట్ నీళ్ళు తెచ్చి మొహం మీద కొడతాను. చెప్పి పడుకో. అలా చెప్పి శకుంతల వెళ్ళిపోతుంది. అంజలి అరుణ్ ఇద్దరూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ ఆ ఊపిరిలో భయం ఇంకా అలాగే ఉంది. మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకి అంజలికి అలవాటు ప్రకారం మెలకు వస్తుంది. కాని రాత్రి ప్రయాణం వల్ల కళ్ళు తెరవలేకపోతుంది. బయటేమో చిమ్మ చీకటి, చలిగాలి కిటికీల నుంచి వీస్తోంది. అంజలి మెల్లగా లేచి కూర్చుంటుంది. అరుణేమో ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. అంజలి మంచం కింద ఉన్న అరలో నుంచి ఒక పుస్తకం తీస్తుంది. టార్చ్ లైట్ చిన్నగా వేసి చదవడం మొదలు పెడుతుంది. అప్పుడు అంజలి తనలో తాను, నేను చదువుకోవాలనుకుంటే దానికి వ్యతిరేకంగా కష్టాలొస్తున్నాయి, కానీ నేను ఓడిపోకూడదు. సరిగ్గా అప్పుడే తలుపు సందులో నుంచి ఒక నీడ కదులుతుంది. అంజలి గమనించి వెంటనే లైట్ ఆర్పేస్తుంది. పుస్తకాన్ని వెనక్కి దాచేస్తుంది. ఆ నీడ తలుపు దగ్గర కాసేపాగి మెల్లగా వెళ్ళిపోతుంది. అమ్మో, ఇది ఖచ్చితంగా అత్తయ్యే. ఆమె నిద్రపోదా? దయ్యంలాగా కాపలాకొస్తుంది. అమ్మో, ఇక్కడ చదువుకోవడం కత్తి మీద సామి. ఆ రోజు ఉదయం 4:30 అంజలి స్నానం చేసి తడిబట్టలతో తులసి చెట్టు దగ్గర దీపం పెడుతోంది. శకుంతల వరండాలో కుర్చీ వేసుకుని కూర్చొని కాఫీ తాగుతూ అంజలిని గమనిస్తోంది. ఏమే కోడలా, దీపం పెట్టడం అయిపోతే వంటింట్లోకి రా. ఈరోజు ఇంట్లో 10 మందికి టిఫిన్ చేయాలి. మీ పుట్టింట్లో లాగా గంజి కాస్తే కుదరదు. ఇడ్లీలో మల్లె పువ్వులా ఉండాలి. చట్నీ రోట్లోనే రుబ్బాలి. మిక్సీ వాడకూడదు. కరెంటు ఆదా చెయ్యాలి. అలాగే అత్తయ్య. అలాగే అంటే సరిపోదు, పనిలో వేగం ఉండాలి. ఆ బావి దగ్గర నీళ్లు తోడి తొట్టి నింపాలి. పెరట్లో ఆవు పాడ తీయాలి. ఇవన్నీ 7 గంటల లోపల అయిపోవాలి. లేకపోతే నీకు ఉదయం తిండుండదు. ఇది విన్నాక అంజలి షాక్ అవుతుంది. ఇవన్నీ ఒక్క మనిషి 2 గంటల్లోనే చేయడం అసాధ్యం. కాని ఎదురు చెప్తే జరిగే పరిణామాలు గుర్తున్న అంజలి మౌనంగా తలుపుతుంది. అప్పుడు అంజలి మనసులో, మేనత్త ఇంట్లో కష్టాలు దీని ముందు చిన్నవే అనిపిస్తున్నాయి. అక్కడ శారీరక శ్రమ మాత్రమే, ఇక్కడ మానసిక హింస కూడా తోడైంది. అలా అనుకోని వంటగదిలో అంజలి చకచకా పనులు చేస్తోంది. శకుంతల వంటింట్లోకొచ్చి గిన్నెలు పరిశీలిస్తోంది. ఏమే, ఆ గిన్నె మీద ఇంకా మచ్చ ఉంది చూడు. కళ్ళు కనిపించడం లేదా? లేక పుస్తకాలు చదివి చదివి కళ్ళు పోయాయా? అయ్యో లేదత్తయ్యా, శుభ్రంగానే తోమేను. నాకెదురు సమాధానం చెప్పొద్దని చెప్పానా? మళ్ళీ దోము. ఒక్క మచ్చ కనిపించినా ఈరోజు నీకు అన్నం పెట్టను, నీ భర్తకు కూడా పెట్టను. శకుంతల అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ, అన్నట్టు నీ పెట్టెలో బట్టలు సర్దుతానన్నావు కదా, ఈ పనవగానే నీ గదికి వస్తున్నాను. ఆ పెట్టె సంగతి ఏంటో చూస్తాను. అలా గదికి వస్తున్నాను అన్న మాట ఆమెను భయపెడుతుంది. పుస్తకాలు మంచం కింద ఉన్నాయి, కాని పెట్టె ఖాళీగా ఉంది. పెట్టె ఖాళీగా ఉంటే పుస్తకాలు ఏమని అడుగుతుందేమో, లేదా మంచం కింద చూస్తే? అంజలి పరుగు పరుగున పళ్ళు ముగించుకొని గదివైపు వెళ్తుంది. అప్పటికే శకుంతల అంజలి గదిలో ఉంది. అంజలి గుండె ఆగినంత పనవుతుంది. ఆ సమయంలో శకుంతల అంజలి ఇనిపి పెట్టెను తెరిచి చూసి, ఏమే, ఇందులో కేవలం 4 చీరలే ఉన్నాయి. కింద ఏవో కాగితాలు పెట్టినట్లు మరకలున్నాయి. ఆ సామాన్లన్నీ ఎక్కడ దాచావు? అవి పాత బట్టలు కదా అని వేరే సంచిలో మూట కట్టానత్తయ్యా. సంచా? ఏదే ఆ సంచి, చూపించు. అది అది అటక మీద పెట్టేశాను, బాగా బూజుగా ఉందని. అటక మీద? ఎంత పొద్దునే అటకెక్కేంత ఓపికెక్కడిదే నీకు? ఏదో తేడాగుందే, నువ్వేదో దాస్తున్నావు. శకుంతల గదంతా వెతుకుతోంది. మంచం వైపు నడుస్తుంది. అంజలికి చెమటలు పడతాయి. మంచం కింద అర్లో పుస్తకాలున్నాయి. శకుంతల మంచం దుప్పటిని సరిచేస్తున్నట్టుగా పైకి లేపుతుంది. అత్తయ్య! ఏంటే అలా అరిచావు? దెయ్యం పెట్టిందా? అది మావయ్య గారు కాఫీ అడుగుతున్నారు, బయట అరుస్తున్నారు. ఆ ముసలాడికి టైంకి కాఫీ పడకపోతే ప్రాణం పోతుందనుకో. సరేలే, వెళ్తున్నాను. కానీ గుర్తుపెట్టుకో, ఈ గదిలో అణువణువు నాకు తెలుసు.
నువ్వేం దాసినా ఏదో ఒకరోజు నా కంట పడక మానదు. అలా చెప్పి శకుంతల వెళ్ళిపోతుంది. అంజలి వెంటనే తలుపేసుకుంటుంది. మంచం దగ్గరికి వెళ్లి దుప్పటి తీసి చూస్తుంది. పుస్తకాలు సురక్షితంగా ఉన్నాయి. ఆమె గుండె బరువు దించుకుంటుంది. అరుణ్ స్నానం చేసొస్తూ, ఏమైంది అంజలి? అమ్మ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయారు అరుణ్. కానీ నా మీద అనుమానం పెరిగింది. ఈరోజు కాకపోయినా రేపైనా దొరికిపోతానండి. ఈ పుస్తకాలు ఇక్కడ ఉంచడం సేఫ్ కాదు. మరేం చేద్దాం? బయట పారేద్దామా? లేదండి, పారేను. చదువుకుంటాను, కానీ స్థలం మార్చాలి. అత్తయ్య కంటపడని చోటు ఈ ఇంట్లో ఏదో ఒకటి ఉండే ఉంటుందిగా. అలా అని అంజలి కిటికీలో నుంచి బయటకు చూస్తుంది. పెరట్లో పశువుల పాక పక్కన ఒక పాత గది కనిపిస్తుంది. అది పాడైపోయి పూజు పట్టుంది. అదేంటండి? అదా పాత స్టోర్ రూమ్లే. అక్కడ మా తాతల కాలాంటి సామాన్లున్నాయి. ఎవరు అటే వెళ్లరు. పావులు తేళ్లు ఉంటాయని భయం. పాములు తేలున్నాయా? పర్లేదు, అత్తయ్య రాకపోతే చాలు. అదే నా చదువుల గది. ఆ రోజు మధ్యాహ్నం సమయంలో అందరూ తిన్నాక అంజలికి తినడానికి కూర్చునే సమయమే లేదు. శకుంతల హాల్లో నిద్రపోతుందని నిర్ధారించుకొని అంజలి మెల్లగా తన పుస్తకాలను ఒక సంచిలో పెట్టుకుని వెళ్లి ఆ గదిలో పెడుతుంది. ఇక్కడే, ఈ చీకటి గదిలోని నా భవిష్యత్తు వెలుగు చూడాలి. అత్తయ్యకి తెలియకుండా, ఈ ప్రపంచానికి తెలియకుండా నేను గెలవాలి. అప్పుడే హఠాత్తుగా వెనుక నుంచి ఒక గొంతునిపిస్తుంది. ఏవే, అక్కడేం చేస్తున్నావు? అంజలి గుండె ఆగినంత పనవుతుంది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ నిలబడుంటుంది శకుంతల కాదు, పక్కింటి మంగమ్మ. ఓహో, కొత్త కోడలు పాత గదిలో మకాం పెట్టిందే? ఏం దాస్తున్నావే? మొగుడికి తెలియకుండా దాచిన నగలా, లేక అత్తగారిని చంపే మందులా? అయ్యో లేదు పిన్నిగారు, ఈ గదిని శుభ్రం చేస్తున్నాను. శుభ్రమా? ఈ గది జోలికెళ్తే శకుంతలమ్మ కాళ్ళు విరగొడుతుందని తెలియదమ్మా. ఉండు, ఇప్పుడే వెళ్ళి మీ అత్తకు చెప్తాను. కొత్త కోడలి నిర్వాహకం ఏంటో ఆవిడే తేలుస్తుంది. మంగమ్మ హడావిడిగా ఇంటివైపు నడుస్తుంది. అంజలి పరుగు పరుగున వెళ్ళి ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తుంది. పిన్నిగారు, వద్దు పిన్నిగారు, ప్లీజ్ చెప్పకండి. వదలవి, నాకే అడ్డు చెప్తావా? ఈరోజు నీ పని అయిపోయింది. అలా అనగానే అంజలి అక్కడే ఉండిపోతుంది. మంగమ్మ గట్టిగా, శకుంతలమ్మ, ఓ శకుంతలమ్మ అని అరుస్తూ వెళ్తుంది. లోపల నిద్రపోతున్న శకుంతల ఉలిక్కిపడి లేస్తుంది. ఎవరే అది మధ్యాహ్న పూట గాడిదలు అరుస్తోంది? నేనేనే శకుంతల. నీ కొత్త కోడలు ఏం చేస్తుందో వచ్చి చూడు. ఆ పాత గదిలో దూరి ఏదో మంత్రాలేస్తోంది. చేతిలో ఏవో పుస్తకాలు, కాగితాలున్నాయి. ఆ పుస్తకాలా? మంత్రాలా? ఎంత ధైర్యం దానికి! పొద్దున్నే వానంగిచ్చిన బుద్ధి రాలేదన్నమాట. అది విన్నాక వెంటనే శకుంతల ఆవేశంగా పెరటి వైపు పరుగు తీస్తుంది. చేతిలో ఒక రోకలి బండ తీసుకుంటుంది. అంజలి ఆ పాత గదిలో బిక్కుబిక్కుమంటూ నిలబడుంది. పుస్తకాలను ఎక్కడ దాచాలో తెలియక తల్లడిల్లుతోంది. అలా చాడిల కూరు మంగమ్మ వేసిన నిప్పు శకుంతల కోపాగ్నిని రగిలించింది. అంజలి చేతిలో పుస్తకాల సంచి ఉంది. ఎక్కడ దాచాలో అర్థమే కావడం లేదు. అప్పుడు అంజలి మనసులో, అమ్మో, అత్తయ్య వచ్చేస్తున్నారు. ఈ పుస్తకాలు కనిపిస్తే ఇక్కడే తగలు పెట్టేస్తారు. ఎక్కడ దాచాలబ్బా, ఎక్కడా? ఆ సమయంలో గది నిండా పాత సామాన్లు, తుప్పు పట్టిన రేకులు ఉన్నాయి. ఒక మూల పెద్ద మట్టి కుండ పగిలిపోయింది. అందులో పాత గోనె సంచులున్నాయి. అంజలి వెంటనే ఆ పుస్తకాల సంచిని ఆ కుండలో పెట్టి దానిమీద పాత గోనె సంచులు కప్పేస్తుంది. సరిగ్గా అదే సమయానికి శకుంతల ఆవేశంగా లోపలికొస్తుంది. శకుంతల వెనకే మంగమ్మ కూడా వస్తుంది. ఏమే, ఏది, ఏం దాస్తున్నావు? బయటికిది! అంజలి భయంగా చేతులు కట్టుకొని నిలబడుతుంది. ఏం లేదత్తయ్యా. ఏం లేదా? మరి మంగమ్మ ఏదో చెప్తుంది. చేతిలో పుస్తకాలున్నాయంటగా, ఏవవి? పిన్నిగారికి కళ్ళు సరిగా కనిపించవనుకుంటా అత్తయ్యా. నేనిక్కడ పాత సామాన్లలో చెక్క ముక్కలేవైనా ఉన్నాయేమోనని వెతుకుతున్నాను. అలా అంటూ చేతిలో ఉన్న 2 చిన్న చెక్క ముక్కలు చూపిస్తుంది. అబద్ధం శకుంతల, పచ్చి అబద్ధం. నేను కళ్ళారా చూశాను. ఏదో సంచుది దాని చేతిలో. ఆ కుండలో చూడు, ఆ మూల చూడు. జరగండి జరగండి, నేనే చూస్తాను. అలా చెప్పి శకుంతల ఆవేశంగా గదంతా వెతుకుతుంది. సామాన్లను కింద పడేస్తుంది. అంజలి గుండె కొట్టుకుంటోంది. శకుంతల ఆ పగిలిన కుండ దగ్గరకొస్తుంది. అంజలి ఊపిరి బిగబడుతుంది. కాని శకుంతల కుండ లోపల చేయి పెట్టి చూడదు.
అక్కడ ఏమీ కనిపించకపోవడంతో కోపంతో మంగమ్మ వైపు తిరుగుతుంది. ఏమే మంగమ్మ, నీకు ఈ మధ్య చాదస్తం ఎక్కువైంది. నా కోడలు మంత్రాలేస్తోందని చెప్తావా? నా మధ్యాహ్నం నిద్ర పాడి చేసావు. అవతలకి. అయ్యో నిజం శకుంతలా, నేను చూశాను. ఇంకొక మాట మాట్లాడితే నాలుక కోసేస్తాను. బడివే. అంజలి, నువ్వు కూడా రా బయటికి. అసలు నా పర్మిషన్ లేకుండా ఈ గదిలోకి ఎందుకొచ్చావు? ఈ రూంలో పాములు తేళ్లుంటాయి. రేపొద్దు నువ్వు చేస్తే ఆ పోలీసు వాళ్ళు వచ్చి నన్ను జైల్లో వేస్తారు. అలా అంటూ అంజలిని పట్టుకుని బయటకు గెంటేస్తుంది. అలా అందరూ బయటకు రాగానే ఈ గది తలుపులు ఇక ఎప్పటికి తెలుసుకోకూడదు. శకుంతల అక్కడే ఉన్న ఒక పెద్ద తాళం తీసి ఆ గదికి వేస్తుంది. ఈ గదిలో దెయ్యాలున్నాయి. ఇక ఈ గది వైపు చూస్తే నీ కాళ్ళు ఎరగొడతాను. ఎల్లి వంటిట్లో గిన్నెలదో. అలా చెప్పగానే అంజలి షాక్ అవుతుంది. ఆమె పుస్తకాలు ఆ గదిలోనే బంధించబడ్డాయి. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా చదువుకోవాలి? ఆ తాళం అత్తయ్య దగ్గరుంది. ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో అంజలి అరుణ్ పడుకోగానే గదిలో అంజలి ఆందోళనగా అటు ఇటు తిరుగుతోంది. అరుణ్ గారు, నా పుస్తకాలు ఆ స్టోర్ రూమ్ లోనే ఉండిపోయాయి. అత్తయ్య గారేమో తాళం వేసేశారు. వచ్చే వరమే నాకు ప్రీ ఫైనల్ పరీక్షలున్నాయి. ఇప్పుడు ఎలా? నేను ముందే చెప్పాను కదా అంజలి, రిస్క్ చేయొద్దని. ఇప్పుడు అమ్మ దగ్గర తాళం అడిగితే అసలు నిజం తెలిసిపోతుంది. ఈ సంవత్సరం పరీక్షలు మానే, వచ్చే ఏడాది చూద్దాంలే. మానేయడమా? కష్టమండి. నా ప్రాణం పోయినా పర్లేదు కానీ పరీక్షలు మాన్ను. ఆ తాళం చెవి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఏం చేస్తావు? అమ్మ దగ్గరుంటాయి అవి. ముట్టుకుంటే లేచిపోతుంది. పిచ్చి పనులు చేయకు అంజలి. నేను చెయ్యనండి, మీరే తేవాలి. నేనా? అమ్మో, నా వల్ల కాదు. నన్ను ఇందులో లాక్కు అంజలి. ప్లీజ్ అండి, మీరు అడిగితే ఇవ్వరు. కానీ అత్తయ్య నిద్రపోయాక మెల్లగా వెళ్ళి తేవచ్చు కదా, నా కోసం. అరుణ్ నిరాకరిస్తాడు. కాని అంజలి కన్నీళ్లు చూసి చేసేదేమీ లేక ఒప్పుకుంటాడు. కాని భయంతో వణికిపోతాడు. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో శకుంతల గదిలో శకుంతల, రాఘవయ్య నిద్రపోతూ ఉన్నారు. శకుంతల పక్కన బల్ల మీద తాళం చెవులు గుర్తుంది. అంజలి, అరుణ్ ఇద్దరూ పిల్లుల్లాగా శబ్దం చేయకుండా వచ్చారు. అరుణ్ గుమ్మం దగ్గరే ఆగిపోతాడు. అంజలి ధైర్యం చేసి లోపలికెళ్తుంది. దేవుడా, అత్తయ్య లేవకూడదు. అంజలి మెల్లగా చేయి చాపి ఆ తాళం గుత్తిని తీసుకుంటుంది. అంజలి ఊపిరి పీల్చుకొని బయటకొస్తుంది. పదండి, త్వరగా వెళ్ళి పుస్తకాలు తెచ్చుకుందాం. ఆ సమయంలో ఇద్దరు పెరట్లోకెళ్తారు. అంజలి వణుకుతున్న చేతులతో స్టోర్ రూమ్ తాళం తీస్తుంది. లోపలికి వెళ్లి కుండలో ఉన్న పుస్తకాల సంచిని తీసుకుంటుంది. అంజలి, ఆ సంచి ఇంట్లో ఎక్కడ దాచిన అమ్మకు దొరికిపోతుంది. మంచ కింద ఆల్రెడీ చెక్ చేసిందన్నావుగా. మరెక్కడ దాచాలి? ఒక పని చేద్దాం. ఆ సంచిని ఇక్కడే ఆ పాత బీరో వెనకాల పెడదాం. అవసరమైనప్పుడు వచ్చి చదువుకోవచ్చు. వద్దండి, ఈ గది తాళం తీయడమే పెద్ద యుద్ధంలా ఉంది. నేను ఈ సంచిని మేడ మీద వాటర్ ట్యాంక్ దగ్గర దాస్తాను. అక్కడైతే అత్తయ్య అస్సలెల్లరుగా. అలా చెప్పి అంజలి గదికి తాళం వేసి ఆ తాళం గుత్తిని తీసుకెళ్లి శకుంతల పక్కన పెట్టేస్తుంది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకి శకుంతల నిద్రలేస్తుంది. పక్కన ఉన్న తాళం గుత్తిని చూస్తుంది. అది తను పెట్టిన ప్లేస్లో కాకుండా కొంచెం పక్కకి జరిగుందని గమనిస్తుంది. నేను ఈ గుత్తిని గ్లాస్ పక్కన పెట్టానే, కానీ ఇది గ్లాస్కి ఎడం వైపు ఉంది. అంటే రాత్రి ఎవరో దీన్ని గదిలిచ్చారు. ఎవరు? రాఘవయ్య గారికి అంత ధైర్యం లేదు. అరుణ్ గాడు పిరికోడు. అంటే ఈ అంజలేనా? దానికి ఎంత ధైర్యం? దొంగతనాలు కూడా మొదలెట్టిందా? దీని పని ఇప్పుడే చెప్తాను. అలా అనుకుని శకుంతల ముఖంలో ఒక క్రూరమైన ఆలోచన వస్తుంది. ఆమె తన మెడలోని 2 తులాల బంగారు గొలుసును తీస్తుంది. శకుంతల తనలో తానే నవ్వుకుంటూ, నువ్వు తాళం దొంగలించవలేదో నాకనవసరం, కానీ ఇప్పుడు నిన్ను దొంగన చేసి ఈ ఇంట్లో నుంచి గెంటేయడానికి ఇదే మంచి సమయం. ఈ గొలుసు నీ మెడకు ఉరితాడవుతుంది. అలా అనుకుని శకుంతల అంజలి గది వైపు వెళ్తుంది. అంజలి బాత్రూంలో ఉంది. అరుణేమో బయటున్నాడు. శకుంతల చటుక్కున లోపలికెళ్ళి అంజలి రోజు కట్టుకునే చీరల మధ్యలో ఆ గొలుసుని దాచేస్తుంది. ఉదయం 8 గంటల సమయంలో హాల్లో శకుంతల గట్టిగా ఏడుస్తూ అరుస్తోంది. ఇరుగు పొరుగు వాళ్ళు, మంగమ్మ అందరూ వచ్చేశారు. అయ్యో అయ్యో, నా గొలుసు పోయింది. 2 తులాల బంగారం, నా తల్లి గుర్తు ఎవరో దొంగిలించారు. ఏంటే, ఎక్కడ పెట్టావు? సరిగా చూసుకో. రాత్రి బల్ల మీద పెట్టానండి. పొద్దున లేచేసరికి లేదు. బయట వాళ్ళెవ్వరు రాలేదు. ఇంట్లో ఉన్న దొంగలే తీసుండాలి.
శకుంతల అంజలి వైపు కోపంగా చూస్తూ, ఈ మధ్య మన ఇంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు, పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకే బంగారం విలువ తెలుస్తుంది. అత్తయ్య, మీ ఉద్దేశం నేను తీశాననా? నేను ఆ గొలుసుని తాకను కూడా తాకలేదత్తయ్యా. నోరు మూసుకో, దొంగలు ఎప్పుడు ఒప్పుకోరు. ఇప్పుడే అందరి గదులు వెతుకుతాను, నిజం నిప్పులా బయటపడుతుంది. మంగమ్మ, నువ్వు సాక్షిగా ఉండు. అందరూ కలిసి అంజలి గదిలోకెళ్తారు. అరుణ్, అంజలి భయంగా చూస్తూ ఉంటారు. ఆ సమయంలో శకుంతల అంజలి బట్టల పెట్టెను తెరుస్తుంది. బట్టలన్నీ తీస్తూ ఉండగా, అదిగో శకుంతల, ఆ పసుపు చీర మడతలో ఏదో మెరుస్తుంది. శకుంతల ఆ చీరను విప్పుతోంది. టంగుమని బంగారు గొలుసు కింద పడుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. అంజలి కళ్ళు తిరిగి పడిపోయేలా అవుతుంది. అది నేం పెట్టలేదు అత్తయ్య, నన్ను నమ్మండి. ఛీ, దొంగదార, అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేస్తావా? అనాథవి కదా అని చేరదీస్తే నా నగల్నే కొట్టేస్తావా? ఈరోజే నిన్ను పోలీసులకు పట్టిస్తాను. లేదు, ఆ అవసరం కూడా లేదు. ఈ క్షణమే నా ఇల్లు విడిచి వెళ్ళిపో. అలా అని అంజలి చేతిని పట్టుకొని ఏడ్చుకుంటూ బయటకు గెంటేస్తుంది. అమ్మా వద్దమ్మా, తను తీసుండదు, ఏదో పొరపాటు జరిగింది. నువ్వు నోరు ముయిరా, పెళ్ళం కొంగు పట్టుకొని వెనకేసుకురాకు. కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తుంటే ఇంకా వెనకేసుకొస్తావా? అలా శకుంతల అంజలిని గేటు బయటికి నెట్టేయబోతుంది. నేనెళ్ళను, నేను దొంగతనం చేయలేదు, ఎవరూ కావాలని పెట్టారు, నేను నిరూపించుకుంటానత్తయ్యా. నిరూపించుకుంటావా? ఎలా? సరే, నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు నిజం చెప్పే వరకు నీకు అన్నం నీళ్లు లేవు. నిన్ను ఆ చీకటి గదిలోనే బంధిస్తాను. ఆ దయ్యాల గదిలో ఉంటే గాని నీకు బుద్ధి రాదు. ఆ సమయంలో శకుంతల మంగమ్మ సాయంతో అంజలిని ఆ పాత స్టోర్ రూంలోకి తోసేస్తుంది. బయట నుంచి తాళం వేస్తుంది. ఇక్కడే ఉండు, ఆ ఎలుకలు బొద్దింకలతో పాటే ఉండు. నువ్వు తప్పు ఒప్పుకునే వరకు ఈ తలుపే తీయను. అంజలి లోపల చీకట్లో కింద పడిపోతుంది. బయట శకుంతల గెలిచిన నవ్వు నవ్వుతుంది. అప్పుడు స్టోర్ రూమ్ లోపల అంత చిమ్మ చీకటిలోనైనా అంజలి కన్నీళ్లు తుడుచుకొని మెల్లగా లేస్తుంది. ఆమె ముఖంలో భయం పోయి చిన్న నవ్వొస్తుంది. అత్తయ్య, మీరు నన్ను శిక్షించారనుకుంటున్నారు, కానీ మీకు తెలియకుండానే నాకు సాయం చేశారు. నా పుస్తకాలు మేడ మీదున్నాయనుకున్నాను, కానీ రాత్రి హడావిల్లో వాటిని ఇక్కడే ఆ పాత బీరువ వెనకాలే మర్చిపోయాను. నన్ను బంధించారు, కానీ నా చదువుని కాదు. ఇక్కడ నాకు డిస్టర్బెన్సే లేదు, ఎవరి భయం లేదు. ఈ చీకట్లో ఈ చిన్న వెలుగు చాలు నేను చదువుకోవడానికి. అప్పుడు అంజలి ఒక చిన్న కొవ్వొత్తిని వెలిగిస్తుంది. పుస్తకం తెరుస్తుంది. ఇప్పుడు మొదలవుతుంది అసలైన యుద్ధం. సరిగ్గా అంజలి చదవడం మొదలు పెట్టగానే ఆమె వెనకాల ఉన్న పాత సామాన్ల కుప్పలో నుంచి బుస్సు బుస్సుమనే శబ్దం వస్తుంది. అంజలి ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంది. కొవ్వొత్తి వెలుగులో ఒక నల్ల తాచుపాము పడగ విప్పి ఆమె వైపే చూస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి సమయంలో స్టోర్ రూమ్ లోపల కొవ్వొత్తి వెలుగులో అంజలి భయంతో గడ్డ కట్టుకుపోయింది. ఆమె వెనకాల ఉన్న పాము బుస్సు బుస్సుమంటూ ఆమె వైపే చూస్తోంది. అంజలికి చిన్నప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన మాట గుర్తొస్తుంది. పాము కనిపిస్తే కదలకూడదు, శబ్దం చెయ్యకూడదు అని. అప్పుడు అంజలి మనసులో, దేవుడా, నా ఊపిరి శబ్దం కూడా రాకూడదు, కదిలితే కాటేస్తుంది. నా పుస్తకాలు, నా ఆశలు అన్నీ ఈ విషయంతో అర్థమైపోతాయా? లేదు, నేను బ్రతకాలి. అలా అనుకుని అంజలి కళ్ళు మూసుకుని శివుణ్ణి ప్రార్థిస్తూ రాయిలాగా నిలబడిపోతుంది. ఆ పాము ఆమె కాళ్ల దగ్గరికి వస్తుంది. మెల్లగా పక్కనున్న పాత కుండల వైపు వెళ్ళిపోతుంది. పాము వెళ్ళిపోగానే అంజలి ఒక్కసారిగా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని అక్కడే ఉన్న పాత బల్ల మీదకెక్కి కూర్చుంటుంది. రాత్రంతా ఆ బల్ల మీదే కంటి మీద కునుకు లేకుండా చేతిలో పుస్తకాన్ని గట్టిగా పట్టుకుని గడుపుతుంది. మరుసటి రోజు ఉదయం 7 గంటల సమయంలో శకుంతల హుషారుగా స్టోర్ రూమ్ వైపు వస్తుంది. ఆమె వెనకే మంగమ్మ కూడా ఉంటుంది. ఏవే మంగమ్మ, రాత్రి ఆ గదిలోంచి ఏ శబ్దం రాలేదు? పాము గరిసి చచ్చిపోయిందేమో, లేక భయంతో నోరు పడిపోయిందో? తలుపు తీసి చూద్దాంరా, శవ ఉంటే పాతి పెట్టించేద్దాం. శకుంతల తాళం తీసి తలుపును తీస్తుంది. ధడేల్ మరీ తలుపు తెరుచుకుంటుంది. లోపల అంజలి ఆ పాత బల్ల మీద కూర్చొని ప్రశాంతంగా పుస్తకం చదువుకుంటూ కనిపిస్తుంది. శకుంతల, మంగమ్మ షాక్ అవుతారు. అమ్మో శకుంతల, ఇది మనిషా లేక దెయ్యమా? రాత్రంతా చీకట్లో ఉండి కూడా
దర్జాగా కూర్చుని చదువుకుంటుంది చూడు. కోపంతో శకుంతల ఊగిపోతూ, ఏమే దిగవే కిందకి, నీకు భయం సిగ్గు లాంటివి ఏమైనా ఉన్నాయా? దొంగతనం చేసినందుకు పశ్చాత్తాపడకుండా మళ్ళీ ఆ పుస్తకం పట్టుకుని కూర్చున్నావా? అంజలి ధైర్యంగా కిందకి దిగుతూ, నేనేం తప్పు చేయలేదత్తయ్యా. తప్పు చేయనప్పుడు భయం ఎందుకుంటుంది? ఆ పాము కూడా నన్నేం చేయలేదు, ఎందుకంటే నా మనసులో విషయం లేదు కాబట్టి. నోరు ముయ్, నాకు నీతులు చెప్తావా? దొంగవని రుజువైంది. ఆ దేవుడు నిన్ను వదిలేశాడేవో గాని నేను వదలనే. ఈ క్షణమే నిన్ను నా ఇంట్లోంచి గెంటేస్తున్నాను. అంజలి చేపట్టుకుని హాల్లోకి తెస్తుంది. ఆ సమయంలో హాల్లో రాఘవయ్య, అరుణ్ నిలబడి ఉంటారు. శకుంతల అంజలిని వాళ్ళ కాళ్ళ దగ్గర తోసేస్తుంది. చూడండి, ఈ దొంగని ఇక ఈ ఇంట్లో ఉంచలేవు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే మన పరువే పోతుంది. అందుకే దీన్ని మెడబెట్టి బయట గెంటేయడమే మంచిది. అరుణ్, ఆ పెట్టి తీసుకురారా. అమ్మా వద్దమ్మా, ఆలోచించు. ఎక్కడికి వెళ్తుంది పాపం? పాపమా? పాముకి పాలు పోసినా పాపమేరా, అది కాటేస్తుంది. ఇది కూడా అంతే. నా నగలు కొట్టేసింది, రేపు ఆస్తి పత్రాలు కొట్టేస్తుంది. ఎల్లు, పెట్టె తీసుకొని రాపో. అరుణ్ నిస్సహాయంగా అంజలి పెట్టెని తెచ్చి హాల్లో పెడతాడు. అంజలి ఏడుస్తూ రాఘవయ్య కాళ్ళు పట్టుకుంటుంది. మావయ్య గారు, మీరైనా చెప్పండి, నేను దొంగను కాదు, నమ్మండి. నాకెళ్ళడానికి ఎవ్వరూ లేరు. మా మేనమావ దగ్గరికి వెళ్తే ఆ మేనత్త నన్ను చంపేస్తుంది. నేనెక్కడికి పోవాలి? ఆ సమయంలో రాఘవయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇన్నాళ్ళు భార్య భయంతో మౌనంగా ఉన్న రాఘవయ్యలో చలనం వస్తుంది. అంజలి కన్నీళ్లు ఆయన్ని కదిలిస్తాయి. ఆగు శకుంతల. అందరూ ఉలిక్కిపడి చూస్తారు. అరుణైతే నోరెళ్ళ పెడతాడు. శకుంతల ఆశ్చర్యంగా భర్త వైపు చూస్తుంది. ఏమన్నారు? ఆగమన్నాను. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు, ఈ ఇంట్లోనే ఉంటుంది. మీకేమన్నా మోతిపోయిందా? దొంగని ఇంట్లో పెట్టుకుంటారా? ఎవరు దొంగో ఎవరు దొరో ఆ దేవుడికి తెలుసు, నాకు తెలుసు. నిన్న ఉదయం నువ్వు అందరి గదిలోకి వెళ్ళడం నేను చూశాను. నీ చేతిలో ఉన్న గొలుసుని ఆ చీరల మధ్యలో దాచడం కూడా నేను కిటికీలోంచి చూశాను. అది విన్నాక శకుంతల మొహం పాలిపోతుంది. గంగమ్మ షాక్ అవుతుంది. అంజలి, అరుణ్ ఆశ్చర్యంగా రాఘవయ్య వైపే చూస్తారు. ఏంటి నా మీద నిందలేస్తారా? ఆ కొత్త బిచ్చగత్త కోసం కట్టుకున్న వారిని అవమానిస్తారా? అవమానం కాదు శకుంతల, నిజం చెప్తున్నాను. ఇన్నాళ్ళు నీకు భయపడి మౌనంగా ఉన్నాను. కానీ ఒక ఆడపిల్ల బతుకును బజారు పాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. కోడలు అంటే కూతురితో సమానం. కూతురి మీద దొంగతనం నిందేసి ఆనందపడే తల్లి ఎక్కడైనా ఉంటుందా? సాలే ఆపండి మీ ఉపన్యాసం. అయితే ఇప్పుడేంటి? నేను చేసింది తప్పు, ఈ మహారాణి చేసింది ఒప్పు అంటారా? అయితే ఈ ఇల్లు నాది, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. ఈ దొంగ ఈ ఇంట్లో ఉండడానికి ఇల్లేదు. ఒకవేళ మీరు ఆమెను గనక ఉండనిస్తే నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఏది కావాలో తేల్చుకోండి. నేను కావాలా, ఈ దిక్కులేంది కావాలా? అప్పుడు శకుంతల ఎమోషనల్ బ్లాక్మెయిల్ అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. రాఘవయ్య మళ్లీ సందిగ్ధంలో పడతాడు. తల్లి వెళ్ళిపోతే కొడుకు అరుణ్ తట్టుకోలేడు. ఇల్లు ముక్కలైపోతుంది. అంజలి లేచి నిలబడి కన్నీళ్లు తుడుచుకుంటూ, వద్దు మావయ్య గారు, నా వల్ల మీ కుటుంబం విడిపోవడం నాకు ఇష్టం లేదు. అత్తయ్య గారు వెళ్ళనవసరం లేదు, నేనే వెళ్తాను. కానీ నాకు వెళ్ళడానికి వేరే చోటు లేదు కాబట్టి మీ పెరట్లో ఉన్న పశువుల పాకలో ఉంటాను. ఇంట్లోకి రాను, ఈ కంట కనపడను. కేవలం తలదాచుకోవడానికి ఆ పాకలో మూల ఒక చోటునివ్వండి చాలు. అంజలి, సరే, అదే మంచిది. పశువులతో పాటుండు, నీకు అదే సరైన స్థానం. కానీ ఒక్కసారి కూడా ఈ గడప దాటి లోపలికొచ్చావో కోళ్ళు ఇరగొడతాను. అన్నట్టు నీకు తిండు కూడా మేం పెట్టవు. నీ సావు నువ్వే జావు. అల్లేదత్తయ్య, బతికుంటే బలుసాకు తిని బతుకుతాను. అంజలి తన పెట్టె తీసుకుని పెరట్లో ఉన్న పశువుల పాక వైపు నడుస్తుంది. రాఘవయ్య జాలిగా చూస్తూ ఉండిపోతాడు. ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో పశువుల పాక అది చాలా పాతగా కంపు కొడుతూ ఉంటుంది. అంజలి ఒక మూల గోనె సంచి వేసుకుని కూర్చొనుంటుంది. ఆకలితో కడుపు మండిపోతూ ఉంటుంది. చేతిలో పుస్తకం ఉంటుంది, కానీ దీపం లేదు, చీకటి. అమ్మా, నాన్న చూస్తున్నారా? మనుషుల మధ్య చోటు లేక ఇలా పశువుల మధ్య బ్రతుకుతున్నాను. ఆకలిస్తుందమ్మా. అంతలోని పాక వెనక వైపు నుంచి ఎవరో ష్ ష్ అంటూ శబ్దం చేస్తారు. అంజలి భయంగా చూస్తుంది. రాఘవయ్య చేతిలో ఒక ప్లేటు, టార్చ్ లైట్ పట్టుకొని వస్తాడు. మావయ్య గారు,
ష్, గట్టిగా అరవకమ్మా. ఇదిగో అన్నం తిను. అప్పుడు అంజలికి అన్నం ప్లేటిస్తాడు. వద్దు మావయ్య, అత్తయ్యకి తెలిస్తే గొడవ అవుతుంది. పర్లేదమ్మా, తిను. నువ్వు నిర్దోషివని నాకు తెలుసు, కానీ ఆ శకుంతల్ని ఎదిరించే శక్తి నాకు పూర్తిగా రాలేదు. కానీ నీకు నేను అండగా ఉంటానుగా. నీకు చదువుకోవాలంది కదా. అవును మావయ్య గారు, కానీ పుస్తకాలు చదవాలంటే వెళ్తుర్లేదు. రాఘవయ్య జేబులో నుంచి ఒక చిన్న ఎమర్జెన్సీ లైట్ తీసి, ఇదిగో ఇది దాచుకో. రాత్రిళ్ళు దీని వెలుగులో చదువుకో. నీ పరీక్షలకు ఇంకా సమయం ఉంది కదా. బాగా చదివి గొప్ప ఉద్యోగం తెచ్చుకో. అప్పుడే మీ అత్త నోరు మూతపడుతుంది. ఈ అవమానానికి అదే నువ్వు ఇచ్చే సమాధానం కావాలి. మావయ్య గారు, మా నాన్న మళ్ళీ పుట్టుకు వచ్చినట్లుంది. మీ నమ్మకాన్ని వమ్మ చేయను. ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను. జాగ్రత్త తల్లి. మీ అత్త కనుమానం వస్తే అర్ధరాత్రైనా వచ్చి గొడవ చేస్తుంది. జాగ్రత్తగా ఉండు. అలా చెప్పి రాఘవయ్య వెళ్ళిపోతాడు. అంజలి ఆ ఎమర్జెన్సీ లైట్ వెలుగులో పశువుల పాకలో కూర్చొని చదవడం మొదలెడుతుంది. అర్ధరాత్రి 1 గంట సమయంలో శకుంతలకు దాహం వేసి నిద్రలేస్తుంది. నీళ్లు తాగడానికి వంటగదిలోకి వస్తుంది. శకుంతల కిటికీలో నుంచి పెరటి వైపు చూస్తుంది. పశువుల పాకలో చిన్న వెలుతురు కనిపిస్తుంది. ఏంటిది, పాకలో ఎలుతురొస్తోంది? కరెంట్ లేదు కదా, మరి ఆ వెలుగు ఎక్కడిది? ఈ అంజలి అక్కడ ఏం చేస్తోంది? అలా అనుకుని శకుంతల వెంటనే ఒక లావుపాటి కర్ర తీసుకుంటుంది. నిద్రపోతున్న అరుణ్ణి, రాఘవయ్యని లేపకుండా మెల్లగా పెరటి వైపు తలుపు తీస్తుంది. ఈ రోజు దీన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను, దాని పని ఖతం చేస్తాను. అలా అనుకుని పశువుల పాకులో అంజలి దీక్షగా లెక్కలు ప్రాక్టీస్ చేస్తోంది. బయట అడుగుల చప్పుడు ఆమెకి వినిపించదు. శకుంతల పిల్లిలాగా పాక దగ్గరకు వస్తుంది. లోపల తొంగి చూస్తుంది. అంజలి చదువుకోవడం ఆమె కంట పడుతుంది. ఓహో, చదువా? ఇక్కడ కూడా చదివేనా? పశువుల పాకను బడిలా మార్చిందా? నేను తిండి పెట్టకపోతే ఏడుస్తూ కూర్చుంటుందనుకున్నాను, కాని దర్జాగా చదువుకుంటోందా? లేదు, ఈ రాత్రే దీని కథ ముగించాలి. అలా శకుంతల ఆవేశంగా పాక లోపలికి దూసుకెళ్తుంది. శకుంతల గట్టిగా అరుస్తూ, ఏవే దొంగదానా, ఇక్కడేం వెలగబెడుతున్నావే? చదువుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? అది విన్నాక అంజలి ఉలిక్కిపడి లేస్తుంది. అత్తగారి చేతిలో కర్ర చూసి భయపడుతుంది. అత్తయ్య! నాటకాలాపవే, పశువుల పాకలో కూడా నీ పుస్తకాల గోలేనా? ఇప్పుడే ఆ పుస్తకాలను నిన్ను కలిపి తగలబెడతానుండు. అలా అని శకుంతల అంజలి చేతిలోని ఎమర్జెన్సీ లైట్ని లాగి నేలకేసి కొడుతుంది. అదేమో పగిలిపోతుంది. పాకంతా చీకటి. వద్దత్తయ్యా, నా లైట్ పోతే పోయింది, ఇప్పుడు నీ ప్రాణం కూడా పోతుంది చూడు. ఆ సమయంలో అంజలి ఆ చీకట్లో పాకలోని స్తంభాల చాటున దాక్కుంటుంది. శకుంతల కర్ర దెబ్బలు గాల్లో తగులుతూ ఉంటాయి. ఎక్కడ దాక్కున్నావే? బయటకి రా. ఈ రోజు నిన్ను చంపి పావు గరిసి చచ్చిందని లోకానికి చెప్తాను. ఎవ్వరూ నన్ను అడగరు, రా బయటికి. అప్పుడు అంజలికి ఇలా అర్థమవుతుంది. అత్త ఈరోజు రాక్షసిలా మారారు. ఇక్కడుండి చంపేస్తారు. పారిపోవాలి, కానీ ఎక్కడికి? పాక వెనక కంచుంది. ఆ కంచి దూకితే పొలాలొస్తాయి. ప్రాణాలుంటేనే చదువుకోగలను. అలా అనుకుని అంజలి మెల్లగా పాక వెనక్క వైపు వెళ్తుంది. శకుంతల అడుగుల చప్పుడు విని అటువైపు కర్ర విసురుతుంది. ఆ కర్ర అంజలి కాలికి తగులుతుంది. అమ్మా అంటూ అరుస్తుంది అంజలి. దొరికావే పెట్ట! అప్పుడు అంజలి బలం కొద్దీ లేచి చేతిలో ఉన్న పుస్తకాల సంచిని పట్టుకుని కంచె వైపు పరుగు తీస్తుంది. శకుంతల కంచె దగ్గరకొచ్చేసరికి అంజలి పొలాల్లోకి పారిపోతుంది. శకుంతల కంచె దగ్గర నిలబడి ఆయాసపడిపోతూ, పారిపోయావా? ఎక్కడికి పోతావే? ఆ చిమ్మ చీకట్లో పురుగు పుట్రకుంటే సస్తావు. రేపు ఉదయం కల్లా నీ శవం ఆ పొలాల్లో తేలుతుంది. పోపో. అర్ధరాత్రి 2 గంటల సమయంలో పొలాలు చుట్టూ చిమ్మ చీకటి. కేవలం అక్కడక్కడ మిడుగురు పురుగుల వెలుగు తప్ప ఏమీ లేదు. అంజలి ఆయాసపడిపోతూ ఒక పెద్ద వేప చెట్టు కింద కూలబడిపోతుంది. చేతిలో ఉన్న పుస్తకాల సంచిని మాత్రం గట్టిగా పట్టుకునే ఉంది. ఆమె కళ్ళల్లో భయం, కన్నీళ్లు ఏకధారగా ప్రవహిస్తున్నాయి. అప్పుడు అంజలి ఏడుస్తూ తనలో తానే, దేవుడా, ఎందుకీ శిక్ష? దొంగతనం చెయ్యలేదు, అయినా దొంగ అన్నారు. ఇల్లు వదిలి పాకలో ఉన్నాను, అయినా చంపడానికి వచ్చారు. ఇప్పుడు ఈ అడవిలో, ఈ చీకటిలో నేను ఎటు పోవాలి?
వెనక్కి వెళ్తే అత్తయ్య చంపేస్తుంది, ముందుకెళ్తే ఏ విష పురుగు కుడుతుందో తెలీదు. అరుణ్ గారు, మీరు కూడా నన్ను వదిలేశారా? మీ అమ్మ చేస్తున్న అన్యాయం మీకు అనిపించడం లేదా? అలా అంజలి ఆ చెట్టు మొదలు కానుకొని పుస్తకాల సంచిని తల కింద పెట్టుకుని చలికి వణుకుతూ ముడుచుకొని పడుకుంటుంది. దూరం నుంచి నక్కల ఊలలు వినిపిస్తూ ఉంటాయి. అలా ఉండగా శకుంతల ఇంట్లో శకుంతల ఆయాసపడుతూ పెరటి తలుపులేసి లోపలికొస్తుంది. ఆమె ముఖంలో కోపం, అసహనం ఉన్నాయి. ఆమె బుర్రలో ఒక కొత్త కథ తయారవుతుంది. అప్పుడు శకుంతల తనలో తాను, చేతికి దొరుకుంటే అక్కడే పాతేసి ఉండేదాన్ని, పారిపోయింది. ఇప్పుడు ఆయన నా కొడుకు లేస్తే అంజలి ఏదని అడుగుతారు. నేను చంపడానికి వెళ్ళాలని తెలిస్తే రచ్చ అయిపోతుంది. అందుకే కథ మార్చాలి. అంజలి నన్ను కొట్టి పారిపోయిందని చెప్పాలి. అప్పుడు సింపతి నాకే ఉంటుంది. అలా అనుకొని శకుంతల వెంటనే తన జుట్టుని చెరిపేసుకుంటుంది. తన చీరని అక్కడక్కడ నిలిపేస్తుంది. హాల్లోకొచ్చి గట్టిగా, అమ్మో సచ్చాన్రో, కాపాడండి అని అరుస్తూ కింద పడిపోతుంది. శకుంతల అరుపులు విని రాఘవయ్య, అరుణ్ ఉలిక్కిపడి ఇద్దరి హాల్లోకి పరుగునొస్తారు. కింద పడున్న శకుంతల చూసి కంగారు పడతారు. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు కింద పడ్డావు? శకుంతల, ఏంటి గోల? ఇంత రాత్రిపూట ఏమైంది? శకుంతల మొసలి కన్నీరు కారుస్తూ, ఏం చెప్పమంటారండి, పాముకి పాలు పోసి పెంచవు. ఆ అంజలి నన్ను చంపడానికి చూసింది. ఏంటి అంజలా? తను పాకలో ఉంది కదా? పాకలో ఉంటే మంచిదేరా, కాని దానికి దెయ్యం పట్టింది. నాకు దాహం వేసి వంటింట్లోకి వస్తే కిటికీలోంచి దూకి లోపలికొచ్చింది. నా మెడలో ఉన్న గొలుసు లాక్కోవడానికి ప్రయత్నించింది. నేను అడ్డుకుంటే నన్ను దిగో తోసేసి ఆ వెనక తలుపులోంచి పారిపోయింది. చూడండి నా చేతులు ఎలా గీక్కుపోయాయో. అలా చెప్పగానే రాఘవయ్య అనుమానంగా చూస్తాడు. అంజలి అంత పని చేస్తుందా అని అతనికి నమ్మకం కలగదు. కాని అరుణ్ మాత్రం తల్లి మాటలు నమ్మి ఆవేశపడతాడు. ఎంత ధైర్యం దానికి? దొంగతనం చేసింది కాక నిన్ను కొడుతుందా? ఈ రోజు దాన్ని వదిలిపెట్టను. ఎటువైపు వెళ్ళింది మమ్మీ? అదుగో ఆ పెరటి వైపురా, పొలాల్లోకి పారిపోయిందిరా. ఎళ్లకు నాయనా, దానికి మనుషులు తోడుంటారు, నిన్ను చంపేస్తారు. ఆగరుణ్, తొందరపడకు. శకుంతల, నువ్వు చెప్పేది నిజమేనా? అంజలి పిరికి పిల్ల అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి నిన్ను కొడుతుందా? యావండి, కట్టుకున్న భార్యను నమ్మరా? ఆ దొంగనే నమ్ముతారా? ఇదిగో సాక్ష్యం, నా గాజులు పగిలిపోయాయి చూడండి. సరే, నిజమేంటో ఆ పశువుల పాక దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. అరుణ్, టార్చ్ లైట్ తీసుకో, పద. అలా పశువుల పాకలోకి అరుణ్, రాఘవయ్య వెళ్తారు. శకుంతల భయంగా వెనకాల వెళ్తుంది. పాకలో అంతా చిందరవందరగా ఉంది. రాఘవయ్య టార్చ్ లైట్ వేసి చూస్తాడు. కింద పగిలిపోయిన ఎమర్జెన్సీ లైటు ముక్కలు కనిపిస్తాయి. పక్కనే శకుంతల విసిరేసిన కర్ర కూడా కనిపిస్తుంది. రాఘవయ్య ఆ కర్రను, పగిలిన లైట్ని చూసి, అరుణ్, ఇటు చూడు, ఇది అంజలి లైట్. ఇది ముక్కలైపోయింది. అంటే ఇక్కడ పెరుగులాట జరిగింది. ఇది మన ఇంట్లో వాడే కర్ర. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందంటావు? అంజలి నిన్ను ఇంట్లో కొట్టి పారిపోతే ఈ గొడవ ఇక్కడ పాకలో ఎందుకు జరిగినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి చెప్పు. అరుణ్ అయోమయంగా, అవును నాన్నా, అమ్మ చెప్పింది ఇంట్లో జరిగిందని కదా, మరి ఇక్కడెందుకు ఇలా ఉంది? రాఘవయ్య శకుంతల వైపు సీరియస్ గా చూస్తూ, శకుంతల, నిజం చెప్పు. అంజలి ఇంట్లోకి రాలేదు కదా? నువ్వే పాకలోకి వెళ్ళావు కదా? అది అది నేను శబ్దం వినిపిస్తే వెళ్ళాను. అప్పుడే అది నన్ను కొట్టి పారిపోయింది. అబద్ధం, పచ్చి అబద్ధం. అంజలి లైట్ పగులుంది. నువ్వు ఇందాక హాల్లో ఏమన్నావు? కిటికీలో నుంచి వచ్చిందన్నావు. ఇప్పుడు పాకలోకి వెళ్ళారంటున్నావు. నీ మాటలోని తడబాటుంది. అరుణ్, మీ అమ్మ అబద్ధం చెప్తుందిరా. ఆ అమాయకపు పిల్లని రాక్షసి తరివి కొట్టింది. ఈ రాత్రి పూట ఆ పిల్ల ఎక్కడుందో ఏమైపోతుందో పద, ఎదుగుదాం. అరుణ్ తల్లి వైపు కోపంగా, బాధగా చూసి, అమ్మా, ఎందుకమ్మా ఇలా చేసావు? తన భార్యమ్మా. అలా అనుకుని అరుణ్, రాఘవయ్య టార్చ్ లైట్ వేసుకుని కంచె దూకి పొలాల్లోకి వెళ్తారు. శకుంతల ఒక్కతే పాక దగ్గర నిలబడుంటుంది. చచా, ప్లాన్ రివర్స్ అయిందే. వాళ్ళు దాన్ని ఎతికి పట్టుకొస్తే నా బండారం బయటపడుతుంది. ఎలాగైనా దీన్ని కవర్ చెయ్యాలి. అలా ఇద్దరూ పొలంలోకి వెళ్లారు. అరుణ్ గొంతు చించుకొని, అంజలి, అంజలి అని అరుస్తూ ఉన్నాడు. రాఘవయ్య కూడా మరోవైపు వెతుకుతున్నాడు.
అరుణ్ లైట్ వెలుగు ఒక వేప చెట్టు కింద పడుతుంది. అక్కడ ముడుచుకుని పడుకోనున్న అంజలి కనిపిస్తుంది. అరుణ్ పరుగు పరుగున వెళ్తాడు. అంజలి, నానా ఇట్రండి, అంజలి ఇక్కడే ఉంది. అలా అనగానే రాఘవయ్య పరుగునొస్తాడు. అంజలి స్థితిని చూసి చలించిపోతాడు. అయ్యో తల్లి, ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు. అరుణ్ ఎత్తుకోరా, హాస్పిటల్కి తీసుకెళ్దామంటే చాలా దూరం. ముందు ఇంటికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయాలి. అలా చెప్పగానే అరుణ్ అంజలిని ఎత్తుకుంటాడు. అంజలి అపస్మారక స్థితిలో నా పుస్తకాలు అంటూ కలవరిస్తూ ఉంటుంది. కింద పడున్న పుస్తకాల సంచిని రాఘవయ్య తీసుకుంటాడు. అరుణ్ ఆవేశంగా, నా భార్యని స్థితికి తెచ్చిన ఎవరిని వదిలిపెట్టున్నా అన్న, అది అమ్మైనా సరే. అది తెల్లవారుజామున 4 గంటల సమయంలో అరుణ్ అంజలిని ఎత్తుకొని గుమ్మం దగ్గరకు వస్తాడు. శకుంతల గుమ్మం అడ్డంగా నిలబడుతుంది. ఆగు, ఆ దరిద్రాన్ని మళ్ళీ ఇంట్లోకి తెస్తున్నావా? అది చచ్చినా పర్లేదు గాని ఈ ఇంట్లోకి మాత్రం రావడానికి ఇల్లేదు. పాకలబడే! అరుణ్ మొట్టమొదటిసారి గట్టిగా సింహంలాగా గర్జిస్తూ, పక్కకు జరగమ్మా. అంతే. శకుంతల షాక్ అయిపోయింది. ఏంటి, నన్నే జరగంటావా? అవును, జరుగు అంటున్నారు. తను పరాయి మనిషి కాదు, నా భార్య, ఈ ఇంటి కోడలు. తను పాకలో కాదు, నా గదిలో ఉంటుంది. ఇకపై తన మీద ఏగ వాళ్ళ నేను ఊరుకోను. నువ్వు కన్న తల్లివని ఇన్నాళ్ళు గౌరవించాను, కానీ నువ్వు చేసేది రాక్షస క్రీడ అని అర్థమైంది. ఒరే, పెళ్ళాన్ని రాగానే తల్లిని ఎదిరిస్తావా? తల్లిగా నువ్వు ప్రవర్తించుంటే నేను ఎదిరించేవాడినే కాదు. దారొదులు. అరుణ్ శకుంతలను పక్కకు తోసేసి అంజలిని తీసుకుని లోపలికెళ్తాడు. రాఘవయ్య గర్వంగా కొడుకు వైపు చూసి లోపలికెళ్తాడు. శకుంతల అవమానంతో రగిలిపోతూ, నన్నే తోసేస్తావా? నా కొడుకును నాకే దూరం చేస్తావా? అంజలి, నువ్వు లోపలికొచ్చావు గాని బతికి బట్టగొట్టనివ్వను. నా కొడుకు చేతే నిన్ను గెంటించేలా చేయకపోతే నా పేరు శకుంతలే కాదు. మరుసటి రోజు ఉదయం అంజలికి జ్వరం తగ్గింది. ఆమె మంచం మీద ఉంది. అరుణ్ ఆమె పక్కనే కూర్చుని మందలిస్తున్నాడు. శకుంతల గదిలో మంచం మీద పడుకొని, అమ్మో, గుండె నొప్పి, చచ్చిపోతున్నా అని నాటకం మొదలెడుతుంది. అరుణ్, చంపేస్తోందిరా, గుండె నొప్పి, అమ్మో. అలా అనగానే అరుణ్, రాఘవయ్య పరుగునెళ్తారు. అమ్మా, ఏమైంది? రాత్రి నువ్వు నన్ను తోసేసావు కదరా, ఆ షాక్కి గుండె ఆగిపోయేలా ఉంది. డాక్టర్ని పిలవండిరా, లేకపోతే నేను చచ్చిపోతాను. నేనిప్పుడే ఆర్ఎంపీ డాక్టర్ని పిలుస్తాను. అలా చెప్పి రాఘవయ్య డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. శకుంతల అప్పుడు, అరుణ్, నేను బ్రతకనరా, కానీ చచ్చేలోపు ఓ కోరిక. నాకు ఆకలిగా ఉంది, కాస్త పాలు తాగాలనుంది. కానీ నీ భార్య చేత్తో ఇస్తేనే తాగుతాను. అప్పుడే ఆమె నన్ను క్షమించిందని అనుకుంటాను. నా ఆత్మకి శాంతి కలుగుతుంది. అమ్మా, అంజలికి ఇంకా పూర్తిగా తగ్గలేదు, నేనే తెస్తానుండు. వద్దురా, ఆవిస్తేనే తాగుతాను, పిలవరా దాన్ని. అలా చెప్పగా అరుణ్ వెళ్లి అంజలిని పిలుస్తాడు. అంజలి నీరసంగా ఉన్నా అత్తగారి ఆరోగ్యం బాగోలేదని తెలిసి వంటగదిలోకి వెళ్తుంది. పాలు వేడి చేస్తుంది. గ్లాసులో పాలు పోసి శకుంతల గదికి తీసుకెళ్తుంది. అప్పటికే శకుంతల తన దిండు కింద ఉన్న ఒక చిన్న విషపు సీసా సిద్ధం చేసుకుని ఉంటుంది. అలా అంజలి పాలు తీసుకుని శకుంతల గదిలోకి వస్తుంది. అరుణ్ బయట డాక్టర్ కోసం చూస్తూ ఉంటాడు. గదిలో శకుంతల, అంజలి మాత్రమే ఉంటారు. అత్తయ్య, పాలు తీసుకోండి. ఇవ్వు అమ్మా, నా కొడుకు నిన్ను నెత్తి మీద పెట్టుకున్నాడు. నువ్వు మహారాణివయ్యావు, నేను ఓడిపోయాను. అలా అంటూనే పాలు తీసుకుంటుంది. అలా అనకండి అత్తయ్య, మీరు త్వరగా కోలుకోవాలి. నేను కోలుకుంటానో లేదో ఇప్పుడు తెలుస్తుంది. ఆ సమయంలో అంజలి పక్కకు తిరగగానే శకుంతల చటుక్కున ఆ విషపు సీసాలో ఉన్న ద్రవాన్ని పాలల్లో కలుపుతుంది. అంజలి కలిపేది చూడదు. శకుంతల పాలు నోటి దగ్గర పెట్టుకుని కొంచెం తాగినట్టు నటించి గ్లాసుని కింద పడేస్తుంది. అమ్మో, గొంతు మండుతోంది, విషం. అది వినగానే అరుణ్, రాఘవయ్య, డాక్టర్ లోపలికి పరుగునొస్తారు. అమ్మ, ఏమైంది? శకుంతల నోటు నుంచి నొరగలొచ్చినట్టు తీసి అంజలి వైపు వేలు చూపిస్తూ, రాక్షసి, నన్ను చంపేసిందిరా, పాలల్లో విషం కలిపింది, పగ తీర్చుకుందిరా. అమ్మో, నా ప్రాణం పోతోంది.
అందరూ షాక్ అవుతారు. డాక్టర్ పగిలిన గ్లాసులో ఉన్న పాలను వాసన చూస్తాడు. అవును, ఇందులో ఏదో పురుగు మందు వాసన వస్తుంది. విషం కలిపిన మాట నిజమే. అరుణ్ అంజలి వైపు కోపంగా చూస్తూ, అంజలి, ఇది నిజమా? అమ్మని చెప్పడానికి విషం ఇచ్చావా? లేదండి, నేను పాలు మాత్రమే ఇచ్చాను, విషం కలపలేదు, నమ్మండి. నమ్మకురా, అది నన్ను చంపేసి ఆస్తి మొత్తం లాక్కోవాలని చూసింది. నా గొంతు పోతోంది. ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో శకుంతల ఇంటి హాల్లో వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. అరుణ్ అంజలిని చేపట్టుకొని ఒక గది వైపు తీసుకెళ్తున్నాడు. అంజలి ఏడుస్తూ అరుణ్ కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. అరుణ్, నన్ను నమ్మండి, నేను విషం కలపలేదు. అత్తయ్య అంటే నాకు ప్రాణం, నేనెందుకు చంపుతాను? డాక్టర్ గారు ఏదో పొరపాటు పడుంటారు. అరుణ్ అంజలిని లోపలికి గెట్టేసి, నోరుమి, ఇంకా అబద్ధాలా? కళ్ళెదుట అమ్మ నురుగల కక్కుతూ గిలగిలా కొట్టుకుంటుంటే చూశాను. ఆ పాల గ్లాసు నీ చేతితోనే ఇచ్చావు. డాక్టర్ సాక్ష్యం చెప్పారు. ఇంకేం కావాలి? నువ్వు మనిషివే కాదు, దెయ్యానివి. నా జీవితంలోకి వచ్చి నా కుటుంబాన్ని నాశనం చేశావు. కాదండి, నా మాట వినండి. వినడానికి ఏమీ లేదంజలి. అమ్మ కోలుకునే వరకు నువ్వు ఈ గదిలోనే ఉండాలి. ఆ తర్వాత నిన్ను పోలీసులకు అప్పగించాలా లేక నేనే చంపాలనేది అప్పుడు నిర్ణయిస్తాను. అలా అని అరుణ్ అంజలిని ఒక చిన్న గదిలోకి తోసేసి బయట గడియ పెట్టి పెద్ద తాళం వేస్తాడు. అప్పుడు లోపల అంజలి తలుపులు బాదుతూ ఏడుస్తుంది. అరుణ్ గారు, తలుపు తీయండి, రేపు నాకు పరీక్ష ఉంది, ప్లీజ్ అని అరుస్తుంది. కాని అరుణ్ మాత్రం వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. ఆ రోజు శకుంతల పడక గదిలో మంచం మీద నీరసంగా పడుకున్నట్లు నటిస్తోంది. చికిత్స చేసి డాక్టర్ వెళ్లిపోయాడు. పక్కన రాఘవయ్య కూర్చొనున్నాడు. అరుణ్ ఆవేశంగా లోపలికొస్తాడు. అమ్మా, ఎలా ఉంది ఇప్పుడు? ఏదో దేవుడి దయ వల్ల బతికాన్రా. నా కోడలే నన్ను సంపాలనుకున్నాక నేను బతికినా ఒకటే, సచ్చినా ఒకటే. అలా అనకమ్మా, దాన్ని ఆ గదిలో బంధించాను. రేపు ఉదయం పోలీసులకు పట్టిస్తాను. వద్దురా, వద్దు. పోలీసుల వరకు వెళ్తే మన పరువే పోతుంది. ఊర్లో అందరూ మన గురించి చెప్పుకుంటారు. మన కుటుంబానికే మచ్చనాయనా. మరేం చేయమంటావమ్మా? దాన్ని వదిలేయమంటావా? వదిలేయద్దు, కాని పోలీసులు వద్దు. దాన్ని ఆ గదిలోనే బంధించుంచు. అన్నం నీళ్లు పెట్టకు, కుక్కలాగా పడుండని. ఆకలితో అలమటిస్తూ తన తప్పు తెలుసుకోవాలి. కానీ అమ్మా, నా మాట ఎనరా. అన్నట్టు రేపేదో దాని పరీక్ష అంట కదా? అవునమ్మా, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్. అదే నాకు కావాల్సింది. అది రేపు పరీక్ష రాయకూడదు. చూసావా, పరీక్ష రాసి ఉద్యోగం తెచ్చుకొని ఆ ఆస్తి అంతా తన పేరు మీద రాసుకొని మనల్ని గెంటేయాలనే ఈ ప్లాన్ వేసింది. రేపు అది పరీక్ష రాస్తే మళ్ళీ మన నెత్తి మీద ఎక్కుతుంది. అందుకే అది రేపు గడప దాటడానికే వీల్లేదు. ఖచ్చితంగా అమ్మా, అది రేపు పరీక్ష రాయదు. అసలు ఈ జన్మలో ఇక పెన్నే పట్టనివ్వను. నువ్వు విశ్రాంతి తీసుకో అని అరుణ్ చెప్పి వెళ్ళిపోతాడు. శకుంతల రాఘవయ్య వైపు చూసి నసుకుతుంది. రాఘవయ్య ముఖంలో ఎలాంటి భావం లేదు. ఆయన మౌనంగా గదిలో ఉన్న చెత్తను శుభ్రం చేస్తూ ఉంటారు. అలా ఉండగా రాఘవయ్య పరిశీలనలో ఉన్నాడు. ఆ తర్వాత శకుంతల నిద్రలోకి జారుకున్నాక రాఘవయ్య మెల్లగా మంచం కింద శుభ్రం చేస్తూ ఉంటాడు. చీపురుతో ఊడుస్తూ ఉండగా మంచం కోడు దగ్గర ఏదో మెరుస్తుంది. రాఘవయ్య దాన్ని చేతిలోకి తీసుకుంటాడు. అది ఒక చిన్న విషపు సీసా. దాని మూత తీసి ఉంది. అప్పుడు రాఘవయ్య మనసులో, ఇదేంటి, ఎలకల మందు సీసా? ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అంజలి వంటగదిలో పాలు కాసింది, అక్కడ కలపాలి గాని ఈ సీసా శకుంతల మంచం కింద ఎందుకుంది? రాఘవయ్యకు ఒక్కసారిగా నిజం అర్థమైంది. శకుంతల వైపు చూస్తాడు. తనలో తాను, ఛీ, ఎంత నీచానికి గుడిగట్టావు శకుంతల. ఒక ఆడపిల్ల చదువుని ఆపడానికి, కన్న కొడుకు చేతే భార్యను ద్వేషించేలా చేయడానికి ఈ ప్రాణాల మీదకే తెచ్చుకుంటావా? ఈ విషయం ఇప్పుడు అరుణ్కి చెప్తే నమ్మడు. అంజలి ఇక్కడ దాచి ఉంటుంది అంటాడు. ఇప్పుడు అంజలిని కాపాడడం ముఖ్యం. రేపు ఆమె పరీక్ష. అది గనక మిస్ అయితే ఆమె జీవితం నాశనం అయిపోతుంది. అలా అనుకుని రాఘవయ్య ఆ సీసాను తన జేబులో దాచుకుంటాడు. గది బయటకు వస్తాడు. అంజలిని బంధించిన గది వైపు చూస్తాడు. అక్కడ అరుణ్ కుర్చీ వేసుకుని కాపలా కాస్తున్నాడు. రాఘవయ్య అరుణ్ దగ్గరికి వెళ్లి, అరుణ్, నువ్వెళ్ళి పడుకోరా, నేనుంటానిక్కడ. వద్దు నాన్న, ఆ రాక్షసి మళ్ళీ పారిపోవడానికి ట్రై చేస్తుంది. నేనే ఉంటాను, మీరెళ్ళండి. అలా చెప్పగానే రాఘవయ్య నిస్సాయంగా తన గదిలోకెళ్తాడు. కాని ఆయన నిద్రపోడు. అంజలికి ఎలాగైనా సాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు.
అలా ఉండగా బందీగా గదిలో ఉన్న అంజలి అర్ధరాత్రి 1 గంట సమయంలో గదిలో చిమ్మ చీకటి. అంజలి నేల మీద కూర్చుని ఏడుస్తూ ఉంది. రేపు ఉదయం 10 గంటలకు పరీక్ష. సంవత్సరం మొత్తం కష్టపడి చదివింది. ఈ ఒక్క పరీక్ష రాస్తే డిగ్రీ పూర్తవుతుంది. లేకపోతే మళ్లీ సంవత్సరం ఆగాలి. అప్పటికే ఈ ఇంట్లో బతికుంటానో లేదో తెలీదు. అంజలి కిటికీ దగ్గరికి వెళ్ళింది. అమ్మా, నాన్న, మీరే దారి చూపించాలి. అత్తయ్య గెలిచారు. అరుణ్ గారు నన్ను నమ్మడం లేదు. కాని నేను ఓడిపోకూడదు. ఎలాగైనా బయటపడాలి. అలా అనుకొని అంజలి ఆ గది కిటికీని పరిశీలిస్తుంది. అది పాతకాలపు చెక్క కిటికీ. దానికి ఇనుప ఉచ్చులున్నాయి. అంజలి ఒక్కొక్క ఉచ్చుని పట్టుకుని కదిలించి చూస్తుంది. అన్నీ గట్టిగానే ఉన్నాయి. కాని కింద వైపు కొంచెం చెదులు పట్టి మెత్తగా ఉంది. ఈ చెక్క మెత్తగా ఉంది. దీని గనక పగలగొడితే ఒక్క ఊచైనా బయటకు వస్తుంది. ఆ గ్యాప్లోంచి నేను బయటపడొచ్చు. కానీ దేంతో పగలగొట్టాలబ్బా? అంజలి గదంతా వెతుకుతుంది. ఒక మూల పాత ఇనప బద్ద దొరుకుతుంది. దాంతో ఆ చెక్కను చెక్కడం మొదలు పెడుతుంది. టక్ టక్ మన శబ్దం రాకుండా చాలా మెల్లగా చీకట్లో ఆ చెక్కను తొలిచే ప్రయత్నం చేస్తుంది. తెల్లవారుజామున 4 గంటలు. అరుణ్ కుర్చీలో కూర్చుని కునుకుపాట్లు పడుతూ ఉన్నాడు. అంజలి ఏమో చేతులు పూర్తిగా రాసుకుపోయే. అయినా ఆపలేదు. చివరికి ఆ ఊచ కింద ఉన్న చెక్క పూర్తిగా ఊడిపోయింది. కిర్రుమని శబ్దం వస్తుంది. బయట అరుణ్ కదిలినట్లు అనిపిస్తుంది. అంజలి ఊపిరి బిగపడుతుంది. ఎవరది అని లేచి తలుపు దగ్గరకొస్తాడు. ఏయ్, లోపలేం చేస్తున్నావు? శబ్దాలు ఎందుకు చేస్తున్నావు? ఎలుకలండి, ఎలుకలు తిరుగుతున్నాయి. నువ్వు కూడా ఎలకవే. ఉండు, ఉదయం నిజంగా చెప్తాను. అలా అని మళ్లీ కుర్చీలో కూలబడతాడు. ఆ సమయంలో అంజలికి ప్రాణం లేచినట్లవుతుంది. కాని ఒళ్ళు వెళ్తుందా లేదా అనేది అనుమానమే. కాని ప్రయత్నించుక తప్పదు. అలా అనుకుంటూ ఉదయం 8 గంటల సమయం వరకు గడిచిపోతుంది. శకుంతల ఇంకా మంచం మీదే ఉంది. అరుణేమో బ్రష్ చేసుకుంటున్నాడు. రాఘవయ్య పేపర్ చదువుతూ ఉన్నాడు. అంజలికి పరీక్ష 10 గంటలకు. సెంటర్కి వెళ్లాలంటే గంట ప్రయాణం. అంటే 9 గంటలకే బయలుదేరాలి. చేతిలో 1 గంట మాత్రమే ఉంది. అంజలి కిటికీ దగ్గర, ఇదే సమయం. ఇప్పుడు అందరూ బిజీగా ఉంటారు. నేను బయటపడాలి. అలా అనుకుని అంజలి ఆ సన్నని ఖాళీలో నుంచి, ఆ ఊచల మధ్య నుంచి సంచి పట్టుకుని బయటికి జారిపోతుంది. దప్ మని కింద పడిపోతుంది. అంజలి లేచి నిలబడి, అమ్మయ్యా, బయటపడ్డాను. కానిప్పుడు ఎవరు చూడకుండా కాంపౌండ్ వాల్ దూకాలి. అలా అంజలి నడుస్తూ పెరటి గోడ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఒక పాత డ్రమ్ ఉంటుంది. దానిమీద ఎక్కి గోడ దూకేస్తుంది. రోడ్డు మీదకు రాగానే వెనక్కి తిరిగి ఇంటి వైపు చూస్తుంది. అరుణ్ గారు, నన్ను క్షమించండి. నేనేం పారిపోవడం లేదు. నా గెలుపు కోసం వెళ్తున్నాను. పరీక్ష రాసి మళ్లీ వస్తాను. అప్పుడు నా నిజాయితీని నిరూపించుకుంటాను. అంజలి రోడ్డు మీద పరుగు తీస్తుంది. బస్సు ఏమో దొరకదు. ఆటోలు లేవు. సమయం 8:45. పరీక్ష సెంటర్ 10 కిలోమీటర్ల దూరం. అంజలి పరుగే ఆపదు. కాళ్లల్లో సత్తువ ఉన్నంత వరకు పరిగెడుతూనే ఉంటుంది. అలా ఉండగా ఉదయం 9 గంటల సమయంలో ఇంటి లోపల నుంచి శకుంతల లేచి మంగమ్మ ఇంటికొస్తుంది. ఏమే శకుంతల, ఎలా ఉంది ఆరోగ్యం? ఆ దొంగ కోడలు ఏం చేస్తోంది? బాగానే ఉందిలే మంగమ్మ. దాని ఆ గదిలో వేసి బంధించాగా. ఈరోజు దాని పరీక్ష. కాని అది అక్కడే 7 సగూసని ఉంటుంది. నాకెంత ఆనందంగా ఉందో. అలా ఉండగా ఇంట్లో అరుణ్ గది తాళం తీస్తాడు. గడియ తీసి తలుపు తెరుస్తాడు. గది అంతా నిశ్శబ్దంగా ఉంది. అరుణ్ ఏమో లోపలికెళ్తాడు. అంజలి కనిపించదు. కిటికీ వైపు చూడగా ఒక ఇనుప ఉజ్జ వంగిపోయి ఉంది. అరుణ్ షాక్ అయిపోయి అరుస్తూ, పారిపోయింది! అంజలి పారిపోయింది! కిటికీ ఊచలు వంచేసి పారిపోయింది! ఆ అరుపులు విని అక్కడికి శకుంతల, రాఘవయ్య వస్తారు. ఏంటి, ఎంత పని జరిగిందిరా? దొంగ మళ్ళీ తప్పించుకుందా? అది ఖచ్చితంగా పరీక్ష రాయడానికి వెళ్ళుంటుంది. అరుణ్, నువ్విప్పుడే వెళ్ళు. అది పరీక్ష హాల్లో అడుగు పెట్టకూడదు. దాన్ని అక్కడికక్కడ జుట్టు పట్టుకుని ఈడ్చుకరా. వద్దరుణ్, ఆవేశపడకు. పరీక్షని రాయనివ్వు. మీరు నోరు ముయ్యండి. అది పరీక్ష రాస్తే రేపు కలెక్టర్ అవుతుంది. అప్పుడు మనల్ని జైల్లో పెట్టిస్తుంది. అరుణ్, ఎల్లు, లేట్ చేయకో. అలా చెప్పిన వెంటనే అరుణ్ బైక్ తాళం తీసుకుని ఆవేశంగా బైక్ ఎక్కుతాడు. అతని కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంది. శకుంతల వికటంగా నవ్వుతుంది. రాఘవయ్య ఆందోళనగా చూస్తూ ఉంటాడు. అలా ఉండగా పరీక్షా కేంద్రంలో 9:55 సమయంలో గేటు మూసేస్తూ ఉన్నారు. అంజలి చెమటతో తడిసిపోయి, జుట్టు చెరిగిపోయి పిచ్చిదానిలా గేటు దగ్గరకొస్తుంది.
అంజలి వాచ్మ్యాన్ని బ్రతిమలాడుతూ, సార్ ప్లీజ్ సార్, గేటు తీయండి, ఎగ్జామ్ రాయాలి, ప్లీజ్ సార్. టైం అయిపోయిందమ్మాయి, ఇప్పుడు రానివ్వం. అయినా ఏంటి అవతారం? హాల్ టికెట్ ఉందా? అంజలి హాల్ టికెట్ సంచిలో వెతుకుతుంది. ఉంది సార్, ఇదిగోండి, ప్లీజ్ సార్, నా జీవితం పోతుంది. అక్కడే ఉన్న ప్రిన్సిపల్ అంజలి పరిస్థితి చూసి జాలిపడతాడు. అప్పుడు ప్రిన్సిపల్, రానివ్వండి, ఇంకా 5 నిమిషాలు ఉంది కదా, వెళ్ళమ్మాయి, త్వరగా వెళ్ళు. అలా అంజలి థ్యాంక్స్ సార్ అని లోపలికి చెప్పి పరుగు తీస్తుంది. ఆమె హాల్లోకి వెళ్తూ ఉండగా ఎగ్జామ్ బెల్ మోగుతుంది. అంజలి సీట్లో కూర్చొని పెన్ను పట్టుకుంటుంది. ఆమె చేతులేమో వణికిపోతూ ఉంటాయి, కళ్లల్లో నీళ్లు. కాని పేపర్ చూడగానే ఆమెలో ఒక కొత్త ధైర్యం వస్తుంది. అప్పుడు అంజలి మనసులో, ఈ పరీక్ష కేవలం పేపర్ మీద రాసేది కాదు, నా జీవితానికి రాసుకునే పరీక్ష, నేను గెలవాలి. అలా అని అంజలి అనుకుని రాయడం మొదలు పెడుతుంది. సరిగ్గా 10 నిమిషాల తర్వాత బయట గేటు దగ్గర ఒక బైక్ వచ్చి సడన్ గా బ్రేక్ వేస్తుంది. అరుణ్ బైక్ దిగుతాడు. గేటు లోపలికి చూస్తాడు. ఎగ్జామ్ హాల్ కిటికీలో నుంచి అంజలి రాస్తూ కనిపిస్తుంది. అప్పుడు అరుణ్ వాచ్మెన్ తో గట్టిగా, గేటు తీయండి, లోపల నా భార్య ఉంది, నేను ఆమెను తీసుకెళ్ళాలి. ఆమె ఒక క్రిమినల్. ఎవరైనా సరే సార్, ఎగ్జామ్ జరుగుతుంటే లోపలికి వెళ్ళడానికి ఇల్లేదు, మీరిక్కడే ఉండండి. రా నువ్వు బయటికి, ఈ రోజు నీ పరీక్షతో పాటు నీ జీవితం కూడా ముగిసిపోతుంది. ఆ రోజు పరీక్షా కేంద్రం వెలుపల మధ్యాహ్నం 1 గంట సమయంలో ఎండ మండిపోతోంది. చివరి బల్ మోగింది. విద్యార్థులు బయటకొస్తూ ఉన్నారు. గేటు బయట అరుణ్ బైక్ మీద కూర్చొని కళ్లల్లో నిప్పులు చిరుగుతూ గేటు వైపే చూస్తున్నాడు. అంజలి గుంపులో నుంచి బయటకొస్తుంది. ఆమె ముఖంలో అలసట ఉన్నా పరీక్ష బాగా రాశాను అన్న సంతృప్తి కనిపిస్తోంది. కాని గేటు బయట అరుణ్ణి చూడగానే ఆమె గుండె ఆగిపోయినట్లవుతోంది. అమ్మో, ఆయన ఇంకా ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు నన్నేం చేస్తారో? అలా అనుకోని అంజలి భయంగా గేటు దాటుతుంది. అరుణ్ వెంటనే ఆమె దగ్గరకొచ్చి, ఏంటి గొప్పలు పోతున్నావా? పరీక్ష రాశానని సంబరపడిపోతున్నావా? నీకు ఈ పరీక్ష ముగిసుండొచ్చు, కానీ నీ జీవిత పరీక్ష ఇప్పుడు మొదలైంది. ఎక్కే బండి. అరుణ్ గారు, అందరూ చూస్తున్నారు, ప్లీజ్ వదిలేయండి. ఇంటికి వెళ్ళాక మీరు ఏం శిక్ష వేసినా భరిస్తాను. సిగ్గు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అత్తని చంపడానికి చూసినప్పుడు లేని సిగ్గు ఇప్పుడెందుకు? అలా అంజలిని బలవంతంగా బైక్ మీదకి ఎక్కించుకుంటాడు. బైక్ స్పీడ్గా వెళ్ళిపోతుంది. అలా ఇద్దరు శకుంతల ఇంటి ఆవరణలోకి బైక్ మీద వస్తారు. శకుంతల హాల్లో సోఫాలో కూర్చొనుంది. ఎదురుగా పాపారావు అనే ల్యాండ్ బ్రోకర్ కూర్చొనున్నాడు. టేబుల్ మీద కొన్ని బాండ్ పేపర్స్ కూడా ఉన్నాయి. శకుంతల ముఖంలో ఏదో ఆతురత కనిపిస్తోంది. శకుంతలమ్మా, టైం లేదు, రేపు కలెక్టర్ గారు విజిట్కి వస్తున్నారు. ఈ భూమి కాగితాల్లో చిన్న లిటిగేషన్ ఉంది. ఆయన గనక తెలిస్తే ఆ భూమిని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. అందుకే ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసేయాలి. మీ కోడల సంతకం ఉంటే పని అయిపోతుంది. డబ్బులు ఇప్పుడే మీ చేతిలో పెడతాను. ఆ దరిద్రపు కొడిది రానివ్వండి పాపారావు గారు. దాని చేత సంతకం పెట్టించకపోతే నా పేరు శకుంతలే కాదు. ఆ 2 ఎకరాల పొలం అమ్మేసి వచ్చిన డబ్బుతో నా కొడుకు పేరు మీద వేరే బిజినెస్ పెట్టిస్తాను. ఈ పీడని వదిలించుకుంటాను. ఆ సమయంలో రాఘవయ్య తన గదిలో నుంచి ఇదంతా వింటూ బయటకొస్తాడు. శకుంతల, ఏం చేస్తున్నావు? అంజలి పొలం అమ్మే హక్కు నీకెవరిచ్చారు? అది వాళ్ళ నాన్న గుర్తు. నా ఇష్టం అండి. నన్ను చంపడానికి చూసిన దానికి ఆస్తి ఎందుకు? అది అమ్మేసి దాన్ని తరివేయడమే నా ప్లాను. మీరు నోరు మూసుకొని కూర్చోండి. అంతలోని అరుణ్ అంజలిని చేతిని పట్టుకొని లాక్కుంటూ లోపలికొస్తాడు. అమ్మా, ఇదిగో నీ కోడలు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. వచ్చావా తల్లి? మహారాణిలా పరీక్ష రాసొచ్చావా? నీ తెలివితేటలు చదువులో కాదు, ఇక్కడ చూపించు. వీటి మీద సంతకం పెట్టు. ఏంటి అత్తయ్యా? నీ పేరు మీదున్న 2 ఎకరాల పొలం అమ్మేస్తున్నావు. పాపారావు గారు కొంటున్నారు. సంతకం పెట్టి ఈ బట్టలు సర్దుకొని బయటికి పో. ఇదే నీకు చివరి అవకాశం, లేకపోతే పోలీసులకు పట్టిస్తాను. అత్తయ్య, అది మా నాన్న ఇచ్చిన చివరి ఆస్తి, అది అమ్మకండి. అమ్మ చెప్పింది చెయ్యి. నీకు ఆస్తి కావాలా, ప్రాణం కావాలా? సంతకం పెట్టకపోతే ఇప్పుడే పోలీసులు పిలుస్తాను. అటెంప్ట్ మర్డర్ కేసులో లోపల వేయిస్తాను. అప్పుడు ఆస్తి ఎలాగో పోతుంది, నీ బతుకు కూడా పోతుంది. అది విన్నాక అంజలి నిస్సహాయంగా చుట్టూ చూస్తుంది. అంజలి ఆ పేపర్లను చేతిలోకి తీసుకుంటుంది. పాపారావు నవ్వుతూ చూస్తుంటాడు. అమ్మా, అక్కడ ఆ 2వ పేజీలో కింద సంతకం పెట్టు, టైం అయిపోతోంది. అలా అనగానే అంజలి పెన్ను పెట్టి సంతకం చేయబోతోంది. కాని ఆమె కళ్ళు ఆ పేపర్ మీదున్న మేటర్ మీద పడతాయి. ఆమె చదువుకున్న అమ్మాయి కాబట్టి
ఆ వ్యాఖ్యలను చదవడం మొదలుపెడుతుంది. ఒక్క క్షణం ఆమె ముఖంలో షాక్ కనిపిస్తుంది. ఆగండి! ఏంటే మళ్ళీ నాటకాలేస్తున్నావా? సంతకం పెట్టమంటే ఆగావేంటి? అంజలి పాపారావు వైపు తీక్షణంగా చూస్తూ, ఈ పేపర్లో ఏముందో మీకు తెలుసా అత్తయ్య? నాకెందుకు తెలీదు. ఆ 2 ఎకరాల పొలం అమ్మకం డీడో. కాదత్తయ్య, ఇది సేల్ డీడ్ కాదు. ఇది కేవలం ఆ 2 ఎకరాల పొలం మాత్రమే కాదు. ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఇల్లు, దీని చుట్టూ ఉన్న 5 ఎకరాల తోట అన్నీ కలిపి ఈ పాపారావు గారి పేరు మీద రాస్తున్నట్లుంది. అందరూ షాక్ అయిపోతారు. శకుంతల నోరెలబడుతుంది. అరుణ్ ఆశ్చర్యంగా పేపర్ లాక్కుంటాడు. ఏంటే వాగుతున్నావు? పాపారావు గారు, ఇది నిజమేనా? అది లేదు శకుంతలమ్మా, ఆ పిల్లకి ఇంగ్లీష్ రాదు, ఏదో వాగుతోంది. మీరు సంతకం పెట్టించండి. నాకు ఇంగ్లీష్ రాదా? ఇందాకే ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాసొచ్చాను. ఇదిగో చూడండి. అప్పుడు పేపర్లో ఒక పారాగ్రాఫ్ చదివి వినిపిస్తుంది. అరుణ్ గారు, కావాలంటే మీరు చదవండి. సర్వే నంబర్ 45/2 అంటే మీ ఇల్లే కదా? అలా అనగానే అరుణ్ ఆ పేపర్ చదువుతాడు. అతని ముఖం రంగు మారుతుంది. రేయ్, మమ్మల్ని మోసం చేస్తావా? మా ఇల్లు కూడా కాజేయాలని చూస్తావా? సార్ వదిలేండి సార్, తప్పు జరిగిపోయింది. పాపారావు, ఎంత నమ్మాన్రా నిన్ను? భూమి లిటికేషన్లో ఉందని కలెక్టర్ గారు వస్తున్నారని భయపెట్టి నా ఇంటికే ఎసరు పెడతావా? అత్తయ్య, అసలు కలెక్టర్ గారే రారు, ఏమీ రారు. భూమి మీద ఎలాంటి లిటిగేషన్స్ లేవు. మిమ్మల్ని కంగారు పెట్టి ఇల్లు కాజేయడానికి ఇదంతా ప్లాన్ చేసి ఇతనే. విద్య లేకపోతే ఎంత మోసపోతామో చూసారా? నేను చదువుకోబట్టి ఈరోజు మన ఇల్లు దక్కింది. లేకపోతే ఈ పాటికి సంతకం పెట్టుండేదాన్ని. మనందరం రోడ్డు మీద పడుండేవాళ్లం. అలా ఉండగా పాపారావు అక్కడి నుంచి పారిపోతాడు. హాల్లో అంతా నిశ్శబ్దం ఆవరిస్తుంది. శకుంతల అవమానంతో తలదించుకుంటుంది. కాని ఆమె అహంకారం ఇంకా తగ్గలేదు. సరేలే, ఏదో 4 ముక్కలు చదువుకున్నావని గోపల బోకు. ఈ ఇల్లు కాపాడావు, సంతోషం. కాని అంత మాత్రం నువ్వు చేసిన తప్పు ఒప్పైపోదు. నువ్వు నన్ను చంపడానికి విషం ఇచ్చావు. ఆ నిజం మారదు కదా. దొంగతనం చేసావు, హత్యా ప్రయత్నం చేసావు. ఈ ఇంటి కోడలుగా ఉండే అర్హత నీకు లేదు. బయటివా. అవునంజలి, నువ్వు మా ఆస్తి కాపాడుండొచ్చు, దానికి థ్యాంక్స్. కానీ అమ్మ ప్రాణం తీయాలని చూసి నిన్ను నేను క్షమించలేను. ప్లీజ్ వెళ్ళిపో ఇక్కడి నుంచి. అలా అనగానే అంజలి కన్నీళ్లతో అరుణ్ వైపు చూస్తుంది. తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఇంకే దారి లేనట్లు అనిపిస్తుంది. ఆమె తన సంచి తీసుకుని బరువుగా అడుగులేస్తూ గుమ్మం వైపు నడుస్తుంది. సరిగ్గా అప్పుడే ఆగు అంజలి. అప్పుడు ఆయన చేతిలో ఒక చిన్న సీసా ఉంది. అంజలి ఎక్కడికి వెళ్ళదు, వెళ్లాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు. శకుంతల రాఘవయ్య చేతిలో సీసాను చూసి ఉడిగిపోతూ, ఏమంటున్నారండి? రాఘవయ్య ఆ సీసాను చూపిస్తూ, అరుణ్, ఇదేంటో తెలుసా? ఇది ఎలకల మందు సీసా కదా నాన్న? డాక్టర్ గారు చూపించింది ఇలాగే ఉంది. అవును, డాక్టర్ గారు పాలల్లో విషం ఉందన్నారు. కానీ ఆ విషం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేదు. అంజలి గదిలో వెతికితే పుస్తకాలు తప్ప ఏవీ దొరకలేదు. కానీ ఈ సీసా నాకు ఎక్కడ దొరికిందో తెలుసా? అది విన్నాక అరుణ్ ఆతృతగా చూస్తాడు. శకుంతల ముఖం పాలిపోతుంది. మీ అమ్మ మంచం కింద దొరికిందిరా. ఏంటి, అమ్మ మంచం కింద? అవునరా, రాత్రి మీ అమ్మ నిద్రపోయాక నేను గది శుభ్రం చేస్తుంటే దొరికింది. ఒకవేళ అంజలి పాలల్లో విషం కలుపుంటే సీసా వంటగదిలోనూ డస్ట్బిన్లోనూ పడేస్తుంది. గాని మీ అమ్మ మంచం కింద ఎందుకు దాస్తుంది? దీన్ని బట్టి నీకేమర్థమవుతుంది? అలా చెప్పగానే అరుణ్ అయోమయంగా తల్లివైపు చూస్తాడు. అమ్మా, నాన్న చెప్పేది నిజమేనా? అబద్ధం రా. ఆయన అబద్ధం చెప్తున్నారు. అంజలి అక్కడ పెట్టుంటుంది నన్ను పట్టివ్వడానికి. ఇంకా చాలించు శకుంతల, నీ నాటకాలు ఇక సాగవు. అంజలిని ఇంట్లో నుంచి పంపించడానికి నువ్వు ఎంతకైనా తెగిస్తావని నాకు తెలుసు. కానీ సొంత కొడుకుని మోసం చేసేంత నీచానికి దిగుతావని అనుకోలేదు. పాలల్లో విషం నువ్వే కలుపుకున్నావు, అంజలి మీద నెట్టేశావు. ఆ అమ్మాయికపు పిల్లని చంపడానికి చూసావు. మావయ్య, అవునమ్మా, నువ్వు నిర్దోషివి. నీ చదువే నిన్ను కాపాడింది. ఈ రోజు నువ్వు ఆ బాండ్ పేపర్ చదవకపోయింటే మనమంతా రోడ్డున పాడేవాళ్ళం. ఒక ఆడపిల్ల చదువుకుంటే ఇంటికి వెలుగవుతుందని నిరూపించావు తల్లి. కాని ఈ శకుంతల అహంకారంతో కళ్ళు మూసుకుపోయింది. అరుణ్ కళ్ళ నిండా నీళ్లతో తల్లితో, అమ్మా, నిజం చెప్పు, నాన్న చెప్పేది నిజమేనా? నువ్వే విషం కలుపుకున్నావా? నా భార్యను చంపడానికి చూసావా?
ఆ సమయంలో శకుంతల మౌనంగా తలదించుకుంటుంది. ఆమె మౌనమే సమాధానమవుతుంది. అరుణ్ కుప్పకూలిపోతాడు. ఇన్నాళ్లు తను నమ్మిన దేవత దెయ్యమని తెలిసి తట్టుకోలేకపోతాడు. అంజలి దగ్గరికి వెళ్లి, నన్ను క్షమించంజలి. నేను మనిషినే కాదు, కట్టుకున్న భార్యని నమ్మకుండా కన్నతల్లి మాయలో పడి నిన్ను నరకంలో పెట్టాను. నిన్ను కొట్టాను, తిట్టాను, గెంటేశాను. అయినా నువ్వు మా ఇంటిని కాపాడు. నా పాపానికి నిష్కృతే లేదు. అలా అనగానే అంజలి అరుణ్తో, వద్దండి, నీ తప్పు లేదు. అమ్మంటే ఎవరికైనా ప్రేమే ఉంటుంది. ఆ ప్రేమే మిమ్మల్ని గుడ్డివాళ్ళని చేసింది. ఇప్పుడు నిజం తెలిసింది కదా, అంతే చాలు. నిజం తెలిస్తే సరిపోదంజలి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. శకుంతల, నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. ఎవరినైనా గెంటేయాలని చూసావో ఆ కోడలి కాళ్ల మీద పడి క్షమాపణ అడుగు. లేకపోతే నేను నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తాను. ఆ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో శకుంతల ఇంట్లోని హాల్లో ఉద్రిక్తత వాతావరణం ఉంది. శకుంతల అవమానంతో రగిలిపోతూ నిలబడుంది. ఎదురుగా రాఘవయ్య, అరుణ్, అంజలి ఉన్నారు. ఏం ఆలోచిస్తున్నావు శకుంతల? తప్పు చేయడం మానవ సహజం. కానీ ఆ తప్పును సరిదిద్దుకోవడం రాక్షస గుణం. ఆ అమాయకపు పిల్లని చంపడానికి చూసావు. కనీసం ఇప్పుడైనా పశ్చాత్తాపడు. అంజలికి క్షమాపణ చెప్పు. శకుంతల వికటంగా నవ్వుతూ, క్షమాపణ నేనా? ఈ శకుంతల ఎవరి ముందు తలంచదు. అందులోనూ ఈ దిక్కులేని దాని ముందా? ఇది నా ఆస్తిని కాపాడితే కాపాడుండొచ్చు గాని ఇది నా కొడుకును నాకు దూరం చేసింది. నా భర్తను నాకు ఎదురు తిరిగేలా చేసింది. దీనికి నేను క్షమాపణ చెప్పను. అమ్మా, ఇంకా ఎందుకు ఆ పంతం? నువ్వు చేసింది నేరం, జైలుకెళ్లాల్సిన పని. అంజలి మంచితనం వల్ల నువ్వు ఇంకా ఇక్కడ నిలబడున్నావు. ఛీ, నోరు ముయ్. పెళ్ళా మోసులో పడి తల్లిని జైలుకు పంపడానికి కూడా రెడీ అయ్యావా? సరే, మీ అందరికీ నేను అడ్డుగా ఉన్నాను కదా, నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. అప్పుడే మీ అందరికీ శాంతి కలుగుతుంది. అంజలి అడ్డుపడుతూ, వద్దత్తయ్యా, మీరెళ్ళొద్దు. మీరు పెద్దవారు. కోపంలో ఏదో చేశారు. నేను అన్నీ మర్చిపోయాను. మీరింట్లోనే ఉండండి. నటించకే. నీ జాలి నాకేం అక్కర్లేదు. నా ఇంట్లోనే నన్ను పరాయిదాన్ని చేశావు. ఇక నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. శకుంతల విసులుగా తన గదిలోకెళ్లి బట్టల సంచి సర్దుకుని బయటకొస్తుంది. ఎవరూ ఆపరు. ఆమె గేటు దాటి వెళ్తుంటే ఆకాశం మబ్బులు పట్టి ఉరుములు మొదలవుతాయి. భారీ వర్షం కురవడం స్టార్ట్ అవుతుంది. ఆ రోజు రాత్రి 8 గంటలు వర్షం బీభత్సంగా కురుస్తోంది. శకుంతల ఊరి చివర ఉన్న రామాలయం మండపంలో కూర్చొని ఉంది. చలికి వణుకుతోంది. ఆమె కళ్లల్లో నీళ్లు వర్షంతో కలిసిపోతున్నాయి. ఒంటరితనం ఆమెను భయపడుతుంది. అప్పుడు శకుంతల తల్లో తాను, నా కొడుకు నన్ను ఆపలేదు, నా భర్త పిలవలేదు, అంతా అంజలి మాయ. నేను అనాథనయ్యానా? ఎన్నాళ్ళు మహారాణిలా బతికి నేను ఇప్పుడు గుడి మెట్ల మీద బిచ్చగత్తిలా కూర్చున్నానా? ఎందుకు దేవుడా ఈ శిక్ష? అంతలో శకుంతలకు గుండెల్లో బరువుగా అనిపిస్తుంది. ఎడమ చేయి లాగుతుంది. చెమటలు పడతాయి. అమ్మో అంటూ ఛాతి పట్టుకొని విలవిలలాడుతుంది. గుండెపోటు వచ్చింది. చుట్టూ చూస్తే ఎవ్వరూ లేరు. వర్షం హోరులో ఆమె అరుపులు ఎవ్వరికీ వినిపించడం లేదు. అరుణ్, యావండి, కాపాడండి, చచ్చిపోతున్నా. ఆ సమయంలో ఆమె కళ్ళు బయలు కమ్ముతున్నాయి. స్పృహ కోల్పోబోతోంది. సరిగ్గా అప్పుడే దూరం నుంచి ఒక ఆటో లైట్ వెలుగు కనిపిస్తుంది. అప్పుడు రామాలయం ముందు ఆటో వచ్చి ఆగుతుంది. అందులో నుంచి అంజలి, అరుణ్ దిగుతారు. అంజలి చేతిలో గొడుగుంది. అంజలి, అమ్మ ఇక్కడే ఉంటుందని నీకెలా తెలుసు? అత్తయ్యకి దైవభక్తి ఎక్కువండి. కోపంలో వెళ్ళినా ఆ దేవుడి దగ్గరికి వెళ్తారు. పదండి చూద్దాం. అలా అనుకుని ఇద్దరు మెట్లెక్కుతారు. అక్కడ కింద పడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటున్న శకుంతలను చూసి షాక్ అవుతారు. అమ్మా, అంజలి, అమ్మకి ఏమైంది? స్పృహ లేదు. అరుణ్, ఇది హార్ట్ అటాక్. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలి. కానీ ఈ వర్షంలో టౌన్కి వెళ్ళాలంటే గంట పడుతుంది. అంత టైం లేదు. మరి ఏం చేయాలి అంజలి? అమ్మ చచ్చిపోతుందా? లేదు, నేను చావనివ్వను. అలా అని అంజలి వెంటనే తన సంచిలో నుంచి ఒక చిన్న బాక్స్ తీస్తుంది. అందులో సార్బిట్రేట్ మాత్రం ఉంటుంది. ఇందాక ఇంట్లో రాఘవయ్య గారి కోసం తెచ్చింది. అరుణ్, అత్తయ్య గారు నోరు తెరిపించండి. ఆ సమయంలో అంజలి ఆ మాత్రను శకుంతల నాలుగు కింద పెడుతుంది. ఆ తర్వాత సిపిఆర్ చేయడం మొదలు పెడుతుంది. ఛాతి మీద ఒత్తుతుంది. అరుణేమో భయంగా చూస్తూ ఉంటాడు. అంజలి ఒత్తుతూనే, అత్తయ్య, ఊపిరి పీల్చుకోండి, మీరు బతకాలి,
మీ కోడలి చేతిలో ఓడిపోకూడదు, బతికి గెలవాలి, లేవండత్తయ్యా. అలా సుమారు 10 నిమిషాల పాటు అంజలి శ్రమించిన తర్వాత శకుంతల గట్టిగా ఊపిరి తీసుకుని దగ్గుతుంది. ఆమె కళ్ళు మెల్లగా తెరుచుకుంటాయి. ఎదురుగా తడిసి ముద్దైపోయిన అంజలి కనిపిస్తుంది. అమ్మయ్యా, డేంజర్ దాటిన్నారు, ఆటోలోకి ఎక్కించండి, దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్దాం. అలా అనుకుని ఇద్దరు శకుంతలని ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్తారు. రాఘవయ్య కూడా విషయం తెలుసుకుని హాస్పిటల్కి చేరుతాడు. మరుసటి రోజు ఉదయం హాస్పిటల్ రూమ్లో శకుంతల మంచం మీద ఉంది, సెలైన్ ఎక్కుతోంది. రాఘవయ్య అరుణ్ పక్కనే ఉన్నాడు. డాక్టర్ చెక్ చేసి నవ్వుతారు. మీ అమ్మగారి అదృష్టం బాగుంది అరుణ్. ఆ టైంకి సిపిఆర్ చేసి టాబ్లెట్ ఇవ్వడం వల్లే బతికారు. ఏ మాత్రం ఆలస్యమైనా దక్కేవారే కాదు. మీ ఆవిడకు మెడికల్ నాలెడ్జ్ ఉండడం మీ అమ్మగారి ప్రాణం కాపాడింది. ఆమెకి థ్యాంక్స్ చెప్పుకోండి. అలా చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు. శకుంతల కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. గది తలుపు దగ్గర అంజలి నిలబడి ఉంటుంది. లోపలికి రావడానికి భయపడుతూ ఉంటుంది. అంజలి, లోపలికి రా అమ్మా. అప్పుడు అంజలి మెల్లగా వచ్చి మంచం దగ్గర నిలబడుతుంది. ఎందుకమ్మా నన్ను బతికిచ్చావు? నేను నిన్ను చంపడానికి విషమిచ్చాను, నువ్వు మాత్రం నాకు ప్రాణం పోసావు. చదువుకున్న వాళ్ళకి పొగరుంటుందనుకున్నాను, కానీ ఆ చదువు వెనక ఎంత సంస్కారం ఉంటుందని తెలుసుకోలేకపోయాను. అత్తయ్య, గతం గతః, మీరు కోలుకున్నారు, అదే చాలు. నన్ను క్షమించు తల్లి. అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయాయి. ఆస్తి అంతస్తులే గొప్పవనుకున్నాను, కానీ ఆపద వచ్చినప్పుడు ఆ ఆస్తులు నన్ను కాపాడలేదు. నేను ద్వేషించిన నా కోడలు, నేను అసహించుకున్న ఆ చదువు నన్ను కాపాడాయి. నువ్వు అనాథవి కాదు తల్లి, నేనే అనాథని. ఈ రోజు నుంచి నువ్వు నా కోడలివి కాదు, నా కూతురివి. అలా శకుంతల అంజలిని దగ్గరికి తీసుకుంటుంది. అరుణ్, రాఘవయ్య ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. అమ్మా, మొత్తానికి నిజం తెలుసుకున్నావు. ఈ రోజుతో మన కష్టాలనే తీరిపోయినట్లే. అవునరా. అన్నట్టు అంజలి, నీ పరీక్షా ఫలితాలు ఈ రోజే కాదు? అవునత్తయ్యా. అంతలోని ఆ హాస్పిటల్లో ఉన్న టీవీలో న్యూస్ వస్తుంది. జిల్లా టాపర్ గా నిలిచిన అంజలి అంటూ న్యూస్ రీడర్ చెప్తాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. అలా ఉండగా శకుంతల వైద్యం ముగిసిపోతుంది. ఒకరోజు కలెక్టర్ ఆఫీస్ ఆడిటోరియంలోని గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ గారు స్టేజ్ మీద ఉన్నారు. వేలాది మంది జనం, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. శకుంతల, రాఘవయ్య, అరుణ్ మొదటి వరుసలో గర్వంగా కూర్చొనున్నారు. శకుంతల ఇప్పుడు పాత శకుంతల కాదు. ఆమె ముఖంలో కోడలి పట్ల ప్రేమ కనిపిస్తోంది. ఈ రోజు మనం ఇక్కడ ఒక అద్భుతమైన అమ్మాయిని సన్మానించుకోవడానికి కలిసాం. ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొని పశువుల పాకలో చదువుకొని ఈరోజు జిల్లాలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించిన మన అంజలి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అప్పుడు అంజలి స్టేజ్ మీదకి వెళ్తుంది. కలెక్టర్ ఆమెకు మెడల్ వేసి సన్మాన పత్రం ఇస్తారు. అంజలి గారు, మీ విజయం వెనక ఎవరెవరున్నారు? మీ స్పీచ్ ఇవ్వండి. అంజలి మైక్ తీసుకుని కన్నీళ్లతో, అందరూ విజయం వెనుక భర్త ఉన్నాడు, నాన్న ఉన్నాడని చెప్తారు, కానీ నా విజయం వెనుక మా అత్తగారున్నారు. ఆ మాట విన్నాక అందరూ ఆశ్చర్యపోతారు. అవును, ఆవిడ పెట్టిన కష్టాలే నన్ను రాటు తేలేలా చేశాయి. ఆవిడ విసిరిన సవాల్ని నన్ను గెలిచేలా చేశాయి. ఒకప్పుడు నా పుస్తకాలను కాల్చాలనుకున్నారు, కానీ ఇప్పుడు నా భవిష్యత్తుకు వెలుగునిచ్చారు. చదువు విలువ తెలియని వారికి నా జీవితమే ఒక పాఠం కావాలి. ఆడపిల్లకి చదువే ఆస్తి, అదే ఆయుధం. అలా అంటూ అంజలి స్టేజ్ దిగొచ్చి శకుంతల పాదాలకు నమస్కరిస్తుంది. శకుంతల ఆమెను లేపి, నువ్వు గెలిచావు తల్లి. ఈ రోజు నేను ఓడిపోయినందుకు చాలా గర్వంగా ఉంది. ఆడపిల్ల కష్టాలంటే కేవలం కన్నీళ్లు మాత్రమే కాదు, ఆ కన్నీళ్లను జయించి నిలబడ్డమని నిరూపించావు. చూసారా, మా ఇంటి లక్ష్మిని చూసారా? అలా మేనత్త ఇంట్లో మొదలైన అనాథ ప్రయాణం అత్తగారి ఇంట్లో అనురాగంతో ముగిసింది. పుస్తకాలతో మొదలైన యుద్ధం పథకాలతో విజయం సాధించింది. అంజలి కథ ప్రతి ఆడపిల్ల కథ. కష్టాలు వస్తాయి, కన్నీళ్లు వస్తాయి, కానీ ఆత్మవిశ్వాసం అనే ఆయుధం ఉంటే ఏ శకుంతలైనా తలవంచాల్సిందే, ఏ సమస్యనైనా జయించాల్సిందే. చదువుల తల్లి అంజలికి శుభాకాంక్షలు.